because HCU doesn't own any land yet. సార్ అంటే హైదరాబాద్ చుట్టూ ఇంత ఖాళీ ప్రదేశాలు ఉన్నాయి, వై దిస్ పర్టికులర్ ల్యాండ్? It's a complete package. Lakes, grasslands, చెట్లు, కొండలు with animals. It was a beautiful piece of land which could have very easily been converted into a KBR laga. సార్ ఎంత డ్యామేజ్ అయింది? 150 acres I think. 150 acres easily damaged. Yeah. ఇప్పుడైతే స్టే వచ్చిందా సార్? And everything should stop. సో మీకు ఈ ఫ్యాసినేషన్ ఎప్పటి నుంచి ట్రీస్, నేచర్? చిన్నప్పటి నుంచి ఉంది. బట్ యాజ్ అ ఫౌండేషన్ 2015 I founded the Vata Foundation. లోగో మీరు చూసేది, that is how it is written in Indus script. దట్ సింబల్ ఇస్ ఫ్యామిలీ ఆఫ్ ట్రీస్. అది ఫ్లైఓవర్ కట్టేళ్తున్నారా ఈ చెట్లతో తీసేసాను పక్కవి. సో అదొక ఫర్నిచర్ లాగా అనిపిస్తుంది. సో అక్కడ మేము దగ్గర ఉండి అవి సేవ్ చేస్తూ వచ్చాము. సార్ ఎవ్రీథింగ్ అవుట్ ఆఫ్ యువర్ ఓన్ పాకెట్? ఎవ్రీథింగ్ అవుట్. How rich are you? Big bar still. సొంత ఇల్లు కూడా లేదు నాకు. Okay. I'm very excited about your tattoo. Can you show us? I really like the tattoo. It's a beautiful tattoo. Birds వస్తున్నాయి కదా ట్రీ మీదకి. My sons. It's beautiful. Tiger is not at all dangerous if you know. జంగల్లో ఉన్నప్పుడు eyes and ears have to be open. That is your input. ఎక్కడో దూరం నుంచి it will give you a warning. Like what? It will growl. ఐ కాంటాక్ట్ ఇవ్వకూడదు టైగర్స్ కంటారు. అది మీరు ఇచ్చారా వేరే టైగర్ కన్నా? హౌస్ ఫీలింగ్ చూసేటప్పటికి ఇంత పెద్ద తలకాయ లేసింది గడ్లో టైగర్ 20 feet away. So I literally froze out. Maybe 10 seconds max. Felt like it. నాకు బీపీ రేజ్ అవుతుంది మీరు చెప్తుంటే. చూసి మీరు ఒక ప్రోగ్రామ్ చేస్తున్నారు కదా, the big tree quest. సో ఎక్స్ప్లెయిన్ దట్. స్టేట్ లో ఉన్న ఓల్డెస్ట్ ఆర్ ద బిగ్గెస్ట్ ట్రీ. లెట్ మీ గో విజిట్. ఈ సర్చ్ చేస్తున్నాను. సార్ ఇవన్నీ మీరు పిన్ పాయింట్ చేసినావా? డామ్. సో హైదరాబాద్ లో ఉస్మానియా హాస్పిటల్ దగ్గర టామ్లిన్ ట్రీ ఉంది, వేర్ 150 people sat on this one tree for 2 days to save them. వావ్. ఆ చెట్టు ఇవాళ కూడా ఉంది. మన నిర్మల్లో ఒక్క చెట్టు పైన 1000 మందిని ఉరదీశారు. 100 crore ట్రీ అని రత్నగిరిలో ఉంది. 100 crore ఇయర్ ఓల్డా? 100 crore వాల్యూ. ఎందుకు 100 కోట్లు? దానికి ఒక పెద్ద స్టోరీ. మెడిసినల్ ప్లాంట్. ఈ చెట్లన్నిటిని ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చి ఐ వాంట్ టు రైట్ అ బుక్. స్టోరీస్ ఆర్ క్రేజీ. ఈచ్ ట్రీ హాస్ అ స్టోరీ. ప్లాంట్స్, ట్రీస్ మధ్యలో కమ్యూనికేషన్ ఎలా ఉంటుంది? ఒక మర్రి చెట్టు దాని సొంత సీడే దానిపైన పెరిగి దాన్ని చంపేస్తుంది. మీరు అబ్రాడ్ లో వెళ్ళిన ఫారెస్ట్ కి ఇక్కడికి ఏంటి సార్ డిఫరెన్స్? హ్యూజ్ డిఫరెన్స్. ఆఫ్రికా ఇస్ లైక్ అ బుఫే. నాన్ వెజ్ కావాలా ఇక్కడ వెళ్తే, లయన్ కావాలా ఇటు వెళ్తే వస్తుంది, హిపోనా అక్కడ వెళ్తే వస్తుంది. ఇండియన్ జంగల్లో తిరిగాక ఏముందో ఓడ తెలియదు. ఫుల్ మూన్ లైట్ లో టైగర్ వస్తే యూ విల్ నాట్ ఫర్గెట్ ఇట్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ యర్ లైఫ్. గైస్, వెల్కమ్ టు ది ఇంట్ పాడ్కాస్ట్. లాస్ట్ 2 weeks నుండి ఎక్కడ చూసినా హెచ్సియు అనే పేరు చాలా వినపడుతుంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కంచె గచ్చిబౌలి ఏరియాలో ఆల్మోస్ట్ 400 acres ఆఫ్ బ్యూటిఫుల్ ఫారెస్ట్ ల్యాండ్ ఇస్ బీయింగ్ కట్ డౌన్. అసలు ఈ ల్యాండ్ ఎవరిది? హైదరాబాద్ చుట్టూ ఇంత ఖాళీ ఏరియా ఉన్నప్పుడు ఆ ల్యాండ్ ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ఐటీ కారిడార్ కోసమా, లేదంటే వేరే ఉన్న పర్సనల్ గెయిన్స్ ఉన్నాయా? ఇలాంటి చాలా క్వశ్చన్స్ కి ఆన్సర్స్ చెప్పడానికి వీ హ్యావ్ Mr. Uday Krishna. He's a founder of Vata Foundation and he is by far the most interesting guest I've ever met. Almost worldwide ga 30+ ఫారెస్ట్లు తిరిగారు. ఉదయ్ కృష్ణ గారు ద బిగ్ ట్రీ క్వెస్ట్ అనే ఒక ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేసి మన ఇండియాలో ఉన్న హెరిటేజ్ ట్రీస్ గురించి తెలుసుకుంటూ వాటి గురించి రీసెర్చ్ చేసి అవి ఉన్న చోటకి వెళ్ళి పిక్చర్స్ కలెక్ట్ చేసి డేటా కలెక్ట్ చేసి ఎక్కడైతే ట్రీస్ ని డెమాలిష్ చేస్తున్నారో అలాంటి ట్రీస్ ని కంప్లీట్ గా అప్రూవ్ చేసి వేరే చోట ప్లాంట్ చేయడం లాంటి ఎక్సలెంట్ ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. హీఈస్ ఆల్మోస్ట్ సేవ్డ్ 2500+ ట్రీస్. చాలా టైర్డ్ గా ఉన్నారు. లాస్ట్ 2 weeks నుంచి హీస్ బీన్ వెరీ బిజీ. కానీ టైం తీసుకుని మన దగ్గరకు వచ్చి హీ షేర్డ్ అ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. హెచ్సియు గురించి మాత్రమే కాకుండా ఆయనకి నేచర్ మీద ఉన్న ఇంట్రెస్ట్, ఆయనకి ఎందుకంత ఇంట్రెస్ట్ వచ్చింది, చెట్ల మీద ఆయనకున్న ఇష్టం, అండ్ హిస్ ఎక్స్పీరియన్సెస్ ఆర్ సంథింగ్ ఎల్స్ గైస్. ఐ నీడ్ టు థ్యాంక్ హిమ్ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ పాడ్కాస్ట్. మీకు చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుస్తాయి. డోంట్ మిస్ దిస్ పాడ్కాస్ట్ అండ్ వాచ్ టిల్ ది ఎండ్. సో వెల్కమ్ టు ది ఇన్ టాక్స్. Thank you so much. Glad to be here. Sir, how's life? Last 3 days, I think you're very busy. Last 2 weeks. Yeah. Sir, as of now, anta media lo undi, everybody knows what's happening around. Can you elaborate, like, where did this problem actually start? The issue basically is 400 acres of biodiverse, self-sustaining ecosystem is being converted into a IT park. A development, which can be done elsewhere, but recreating a 400 acre self-sustaining ecosystem is little difficult, and the presence of animals makes it even more complicated, and also makes it even more important to conserve. So that is the actual issue, not the ownership of the land or any of that stuff.
రైట్ సార్. సో ఇప్పుడు ఈ ఇష్యూ బ్యాక్ ఇన్ ద డే ఇప్పుడు ఈ ల్యాండ్ ఎవరిది యాక్చువల్లీ ఇది గవర్నమెంట్ ల్యాండా లేదంటే ఇట్స్ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండే. ఈ ల్యాండ్ ఫార్చునేట్లీ ఇట్స్ బీన్ ఇన్ లిటిగేషన్ ఫర్ 22 years. సో 22 years బ్యాక్ ఈ సేమ్ ల్యాండ్ని గవర్నమెంట్ హ్యాడ్ యాక్చువల్లీ గివెన్ ఇట్ టు ప్రైవేట్ కంపెనీ ఫర్ ఐ థింక్ స్పోర్ట్స్ రిలేటెడ్ డెవలప్మెంట్ కోసం ఇచ్చినట్టున్నారు, which was done in a very hurriedly manner. Then the government changed. The next government, cancelled that agreement. It went to the court, High Court nunchi Supreme Court, and then this government has actually managed to get the case cleared, and the land is come back to the government. Government owned land. ఓకే. Yeah. So ownership was never the question. Possession must have been with HCU. Ownership always has been, because HCU doesn't own any land yet. So, I don't think they have the papers of ownership. They've been in possession, which government itself has given them. But e-land matramu, it is definitely government, because it's been transferred to TGIAC. So documentation kuda ayindi dandi. So legally, technically, the owner of this 400 acres is the government. ఓకే సార్. అంటే హైదరాబాద్ చుట్టూ ఇంత ఖాళీ ప్రదేశాలు ఉన్నాయి చాలా చోట్ల. ఐ మీన్ రియల్ ఎస్టేట్ ఇస్ మూవింగ్ అహెడ్, బట్ వై దిస్ పర్టికులర్ ల్యాండ్? Yeah, that was the actual question we also had. Why this land? That too when it has ఇన్ని దాంట్లోపల జంతువులు ఉన్నాయి, బయట అంటే ఇట్స్ కంప్లీట్ ప్యాకేజ్ అది. లేక్స్, గ్రాస్లాండ్స్, చెట్లు, కొండలు, ఎవ్రీథింగ్ విత్ యానిమల్స్, రేర్ యానిమల్స్ ఆర్ Schedule 1లో ఉన్న స్పీషీస్. సో ఇట్ వాజ్ అ బ్యూటిఫుల్ పీస్ ఆఫ్ ల్యాండ్ విచ్ కుడ్ వెరీ ఈజీలీ బీన్ కన్వర్టెడ్ ఇంటూ మన కేబిఆర్ లాగా ఇంకొక పార్క్ అక్కడ. మేబీ ఇన్ ఫ్యూచర్ ఇప్పుడైతే స్టే వచ్చిందా సార్? స్టే ఉంది రైట్ నౌ. బోత్ ది కోర్ట్స్ హావ్ స్టేడ్, అంటే సుప్రీం కోర్ట్ స్టే ఇచ్చింది. ఆల్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్, ఎవ్రీథింగ్ షుడ్ స్టాప్ ఎక్సెప్ట్ ప్రొటెక్షన్ ఆఫ్ ట్రీస్. అంటే ట్రీ ప్రొటెక్షన్ కావాల్సింది చేయాలి, మిగతాదంతా దే హ్యావ్ టు స్టాప్ ఎవ్రీ కైండ్ ఆఫ్ వర్క్. సార్ ఎంత డ్యామేజ్ అయింది ఇప్పటి వరకు ఆ ల్యాండ్కి? బాగానే డ్యామేజ్ అయింది. 150 acres ఐ థింక్. 150 acres ఈజీలీ డ్యామేజ్ అయింది. క్లియర్. ఇది కంప్లీట్లీ అప్రూటెడా? అంటే 40-50 హెవీ ఎక్విప్మెంట్ పెట్టి నాన్ స్టాప్ 4 days పనిచేస్తారు, డే నైట్. ఇది ఐ మీన్ ఐటీ కారిడార్ కోసమా సార్ ఇది? ఐ కీప్ లిస్నింగ్ టు లేఅవుట్ చేస్తున్నారని చెప్పి, అంటే క్లారిటీ లేదు. దెర్ ఇస్ నో డేటా ఇన్ ది పబ్లిక్ డొమైన్. ఓకే. మనం అడిగినా ఇవ్వరు. సో అన్ఫార్చునేట్. అంటే ఇది ఈ గవర్నమెంట్ చేస్తుందని నేను అన్నాను. ఇట్స్ బికమ్ అ ట్రెండ్. ఓకే. అంటే దాని ఇన్ఫర్మేషన్ పబ్లిక్ డొమైన్లో పెట్టడం ఆపేశారు. ఇప్పుడు ఇవాళ నేను వెళ్ళి ఒక ఆర్టీఐ చేయాలంటే ఆన్లైన్ వెళ్ళి డ్రాప్ డౌన్ చేస్తే నాకు జిహెచ్ఎంసి, హెచ్ఎండి ఏం కనిపించదు దాంట్లో. సమ్ వెరీ వెరీ నాకు పనిలేని డిపార్ట్మెంట్స్ కనిపిస్తాయి. సో ఇఫ్ హ్యావ్ టు పుట్ ఆర్టీఐ కానీ జిహెచ్ఎంసి, నేను వెళ్ళి అక్కడ పర్సనల్గా ఇస్తేనే అవుతుంది అనమాట. దానికి మళ్ళీ రిప్లైస్ రావట్లేదు. సో ఇట్స్ బీన్ హ్యాపెనింగ్, నాట్ ఐ వోంట్ బ్లేమ్ దిస్ గవర్నమెంట్, బట్ ఇట్స్ బీన్ హ్యాపెనింగ్ ఫ్రమ్ ది ప్రీవియస్ గవర్నమెంట్ ఆల్సో. ఓకే. Data, they're not keeping the data. Do you think this is done on purpose or something? It's become a habit. అంటే దాంట్లో there are other, they have their own reasons probably. So పుల్లలు పట్టే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. So now I think that could also be one reason. But somewhere genuine personకి కూడా యాక్సెస్ ఉండాలి. Like I've been trying to find out లాస్ట్ 10-15 yearsలో ఏం ప్లాంటేషన్ చేశారు, ఎక్కడ చేశారు, ఏ వెరైటీస్ చేశారు. ఆర్టీఎస్ వేస్తున్నాను, దే డోంట్ గెట్ రిప్లై టు. సో అట్లీస్ట్ ఆ డేటాతోని వీల్ నో విచ్ వే వీఆర్ గోయింగ్. ఇప్పుడు కార్నర్ కాపస్ చెట్టు ఒకటి ఉంది, వెరైటీ ఈస్ నాట్ గుడ్ అని తెలుసు. ఎన్ని పెట్టారు తెలియదు. కనుక్కుందామంటే విత్ దెర్ ఇస్ నో ఇన్ఫర్మేషన్. సో ఇలాంటి నాకు ఐ డోంట్ నీడ్ ఎనీథింగ్ ఫర్ మై పర్సనల్, దాంతో నాకు పర్సనల్గా బెనిఫిట్ ఏం లేదు. But in general, my push has been for the general environment, not for ఈ స్టేట్ అని కాదు, ఆ స్టేట్ అని కాదు, ఈ రిలీజన్ అని కాదు, ఈ కాస్ట్. I don't have any of those boundaries. నేచర్కి బౌండరీస్ ఏంటి? There is no boundaries. So
సో మీకు ఈ ఫ్యాసినేషన్ ఎప్పటి నుంచి ట్రీస్ నేచర్ అండ్ ఎవ్రీథింగ్? చిన్నప్పటి నుంచి ఉంది. రియలీ? ఓకే. బట్ యాజ్ అ ఫౌండేషన్ 2015 I founded the Vata Foundation. Vata basically means Vata Vruksham. వెరీ ఇంట్రెస్టింగ్. That is and that logo మీరు చూసేది, that is how it is written in Indus script. ఓ అవునా? ఓకే. There's a lot of meaning to it. So Indus script లో family of fig trees was written like this. సో దట్ సింబల్ ఇస్ ఫ్యామిలీ ఆఫ్ ట్రీస్. మర్రి చెట్టు, రాగి చెట్టు, మేడి చెట్టు ఇవన్నీ దీనిలో వస్తాయి అన్నమాట. ఓకే. దీస్ ఆర్ ఆల్ ట్రీస్ ఆఫ్ లైఫ్, అంటే ట్రీ ఆఫ్ లైఫ్ అంటారు కదా, ఇవి ఆ ఫ్యామిలీ అది. సో ఇట్ వాస్ డన్ ఇన్ 2015 అవుట్ ఆఫ్ అంటే 2010లో నేను ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కడుతున్నాను కుక్కట్పల్లిలో. ఒక 16 చెట్లు దాని ఫుట్ఫాల్లో వచ్చాయి. ఐ గాట్ ది పర్మిషన్ టు కట్ దెమ్. చేతిలో జేసీబీలు ఉన్నాయి, క్రేన్స్ ఉన్నాయి. పక్కన లేన్లో ఒక్క చెట్టు లేదు. సో ఐ సెడ్ వై నాట్, ఇప్పుడు ఎనీవే ఐ హ్యావ్ మై ఓన్ ఎక్విప్మెంట్, పని చేస్తున్నాము, ఇది వాడి ఈ చెట్లని ఈ లేన్ లోపల పెడదాము అని. ఆ లేన్లో ఐ జస్ట్ స్పోక్ టు ది పీపుల్ ఓవర్ దేర్, టెనెంట్స్, కొంతమంది ఓనర్స్. నేను నా ఖర్చుతో తీసుకొచ్చి పెడతాను, మీరు నీళ్ళు పోస్తారా అంటే దే సెడ్ ఓకే. సో దట్ ఇస్ హౌ ఇట్ స్టార్టెడ్. ఒక 16 treesలో 13 trees సర్వైవ్డ్. I said okay, this city is growing, roads are getting widened. అప్పుడు ఆ రోజుల్లో రోడ్ వైడింగ్ ఎక్కువ అయ్యేది. Then it moved to flyovers. Right. So then I decided to create this foundation with 3 objectives. One is to save the urban greenery by way of translocation. అంటే I was giving translocation as a last option. రైట్. ఇప్పుడు ఫ్లైఓవర్ కడతానికి గవర్నమెంట్ మనకు ఒక ట్రీ ప్రొటెక్షన్ కమిటీ అని ఒక కమిటీ ఉంది హైదరాబాద్లో. దట్ కమిటీ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ గివింగ్ పర్మిషన్స్. ఇప్పుడు ఫ్లైఓవర్ కడితే ఒక 100 చెట్లు ఫుట్ఫాల్ ఉన్నాయంటే ఆ 100 చెట్లను ఏం చేయాలి అనే పర్మిషన్ వీళ్ళు ఇస్తారు. ఆ రోజుల్లో 95% ఫెల్లింగ్, 5% రీటైనింగ్ లేకపోతే అది ఉండేది. So I was fighting against that committee from a long time. That's what I wanted to change. సరే మీరు ఈ చెట్టుని కట్ చేస్తానికి పర్మిషన్ ఇచ్చారంటే ఆ చెట్టుని I want to translocate for free of cost. You don't have to pay me anything. I'll do it at my cost. నేను బెగ్ బారో స్టీల్ చేస్తాను, వాట్ ఎవర్ ఇట్ ఈస్. All you have to do is just give me permission. That was one of the outcome of this experiment which I did in 2010. ఈ చెట్లు బతకడంతో ఇది చేస్తే బాగుంటుందని అక్కడ వచ్చింది. అదే కాకుండా ఐ బీన్ అ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ ఫ్రమ్ 93. బీన్ టు ఆల్ కైండ్స్ ఆఫ్ జంగల్స్, ఆల్ కైండ్స్ ఆఫ్ అడ్వెంచర్స్. Childhood I spent a lot of time in the jungles. That was for Ayurvedic medicine, collecting the ingredients. So ఇలాగా జంగల్తోని దెన్ యానిమల్స్తోని స్లోలీ కనెక్షన్స్ రావటం. ఆ ఫోటోగ్రఫీ నుంచి ఐ గాట్ ఇంటూ కన్జర్వేషన్. అడాప్టెడ్ అ జంగల్ ఇన్ మహారాష్ట్ర, తిప్పేశ్వర్ అని. సో దట్ జంగల్ ఐ వాజ్ ద వన్ హూ యాక్చువల్లీ నోబడీ న్యూ దట్ జంగల్. టుడే ఇట్స్ ది హాట్ స్పాట్ ఫర్ టైగర్ సైటింగ్, హైదరాబాద్కి నియరెస్ట్. సో ఇట్స్ బీన్ అ లాంగ్ జర్నీ, దట్ లాట్ ఆఫ్ థింగ్స్. వెరీ ఇంట్రెస్టింగ్. ఎన్ని ఫారెస్ట్లు కవర్ చేశారు సార్ మొత్తం? క్వైట్ అ లాట్. అవునా? ఇండియాలో if you have to name some beautiful forest, I mean that you now beautiful forest is a very generic term if you ask me. నేను ఇవాళ if I go to Tadoba, I will not like it. If I go to Kanha, Bandhavgarh, నాకు నచ్చవు ఇంకా. ఎందుకంటే the amount of people going in. తడోబాలో ఒక టైగర్ని చూస్తే ఒక 70-80 జిప్సీస్ ఉంటాయి. అన్ని ఆ ఒక టైగర్ని చూస్తాం. జూలో చూసుకోవచ్చు బెటర్, అట్లీస్ట్ అంత రష్ ఉండదు. సో దాట్ ఈస్ చేంజ్. తిప్పేశ్వర్, వెన్ ఐ వెంట్ టు తిప్పేశ్వర్ వాజ్ నథింగ్. నోబడీ న్యూ ద జంగల్ ఎగ్జిస్టెడ్. ఓ 2 పాసింగ్ టైగర్స్ ఉండేవి. బట్ ఐ లైక్డ్ ఇట్ బికాస్ సరే హైదరాబాద్కి 300 kilometers నియరెస్ట్. జంగల్ అడాప్ట్ చేసుకున్నాను. ఐ వాజ్ అలౌడ్ టు అడాప్ట్ ఇట్, విచ్ వాజ్ నాట్ నౌ ఇట్స్ ఇంపాసిబుల్. సో వర్క్ చేస్తా కొన్ని ఈజీ హైవే నుంచి 2 kilometers లోపల. దెన్ సంబడి వాజ్ సెల్లింగ్ సమ్ ల్యాండ్ దేర్. ఆ ల్యాండ్ కొని ఒక చిన్న వీకెండ్ గెట్ అవే లాగా చేద్దాము హైదరాబాద్కి. ఐ హ్యావ్ అ వెరీ బిగ్ నెట్వర్క్, నెట్వర్క్ చేయొచ్చు అని అలా స్టార్ట్ చేస్తాం అన్నమాట. ఆ జంగల్లో వర్క్డ్ అ లాట్. 2 years it took me to clean the plastic.
సార్ మీరు ఒక్కళ్ళేనా? ఇంకా ఒక్కనే ఆ జిప్సీ డ్రైవర్ వీల్ వాళ్ళతో మొదలు పెట్టించి ఇవాళ దిస్ హార్డ్లీ అట్లీస్ట్ వెన్ ఐ లెఫ్ట్ ఇట్ ఇన్ 2023 దే వాజ్ నో ప్లాస్టిక్ ఇన్ దట్ జంగల్ అట్ ఆల్. కనిపిస్తే వాడు జిప్సీ డ్రైవర్ ఆపుతాడు, గైడ్ దిగుతాడు, తీసుకొని చిన్న యూనో చిన్న ఒక్క ప్యాకెట్ కావచ్చు, చూయింగ్ గమ్ది కావచ్చు, బాటిల్ కావచ్చు, తీసేసి వీ షుడ్ డూ దట్. మొత్తం స్టాఫ్కి జాకెట్స్, షూస్ ఇచ్చేవాడు వింటర్స్ లోపల, సో దట్ దే కెన్. Sir, everything out of your own pocket? Everything out of. How rich are you? Beg borrow still. I don't even have a house. So, really? సొంత ఇల్లు కూడా లేదు నాకు. Okay. Okay. I have a very rich heart. Right. Yeah, I can see that. But always someone from somewhere would come and help. అది అయిపోయేది అలా. 3,500 saplings పెట్టారు Wow. జంగుల్ అక్కడ. మై ఓన్ క్లాస్మేట్ రంగాను, వాడు ఎప్పుడు తిడుతూనే ఉంటాడు, వేస్ట్ చేస్తావు డబ్బులు బిల్స్ అని చెప్పాడు, వాడే ఇచ్చాడు. సో యూనో, సో అలా జాకెట్స్, షూస్. దెన్ లిటిల్ బిట్ మోర్ వెన్ ఐ హ్యాడ్ మోర్ రిసోర్సెస్, సంబడి వాంట్స్ టు డూ సంథింగ్ అంటే సరే ఉండు అని చెప్పి వాటర్ బాడీస్ ఉండేవి లోపల. దట్స్ అ వెరీ డ్రై జంగల్, 100% డిపెండెంట్ ఆన్ దీస్ వాటర్ బాడీస్. సోలార్ పంప్స్, సోలార్ ప్యానల్స్, అలా. దెన్ ఐ డక్ అవుట్ lakes in the jungle for the animals. Wow. Ilaga. So in 23 I left it. I moved back to Hyderabad. So ikkade untam. And how did you dig up lakes for? అదే అవుతుంది. I mean, you know, ఒక ప్రాసెస్. అంటే మీరు చాలాసార్లు వినే ఉంటారు సార్ ఈ కొటేషన్, నేచర్కి ఏమన్నా కావాలంటే దానికి తెలిసి ఎట్లా చేసుకోవాలని. యా, ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ యువర్ టాటూ. కెన్ యూ షో us? I really like the tattoo. It's a beautiful tattoo. Birds వస్తున్నాయి కదా ట్రీ మీదకి. My sons. It's beautiful. ఎప్పుడు సార్ when was this tattoo? 2015 I got this tattoo done. I did a road trip from Hyderabad to Morocco. So 2 months, 23,000 kilometers. సో అప్పుడు వెళ్ళే ముందు చేయించుకొని సేవ్ ద టైగర్ అనే we had that concept of వెళ్ళాం 2 కార్లు వేసుకొని. Sorry, the topic. Yeah, it's okay. But the thing is, sir, మీరు ఇందా చెప్తున్నారు కదా ట్రీ ప్లాంటేషన్స్ అనేది కంప్లీట్. ఇప్పుడు ఏదైనా ఒక ట్రీ కట్ డౌన్ చేయాలంటే యూ హ్యావ్ అ బెటర్ ఐడియా వెర్ యూ అప్లిఫ్ట్ ద ట్రీ కంప్లీట్లీ, మొత్తం అప్రూవ్ చేసి వేరే చోట పెడతారు. ఇప్పుడు చిన్న ట్రీస్కి అయితే పర్లేదు సార్, పెద్దవి ఎలా చేస్తారు? పాసిబుల్? ఎనీ సైజ్ పాసిబుల్. హైదరాబాద్లో ఎన్ని చేశారు సార్ అలా? ఒక 2,000 దాకా చేశాను. 2,000 ట్రీస్? 2,000. ఇప్పుడు లాస్ట్ 3-4 months ఐ హెల్ప్డ్ అబౌట్ ఇంకొక 2,500 trees. వావ్. సో ఇంకా వెళ్ళిపోతుంది. ఐ గెట్ కాల్స్ ఫ్రమ్ ఆల్మోస్ట్ 8 states. రైట్. ఇక్కడ చెట్టు ఇష్యూ, రకరకాల ఇష్యూస్ వస్తాయి. సమ్ ఆర్ వెరీ ఫనీ, సమ్ ఆర్ వెరీ సాడ్. సో బట్ యా. Sir, మీ నెక్స్ట్ ప్లాన్ టు కన్సర్వ్ ద నేచర్ ఆర్ వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ డ్రీమ్? మన జంగల్స్ ఉన్నాయి ఫ్రమ్ ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ మధ్యప్రదేశ్ వరకు. మోస్ట్ ఆఫ్ ది ఏరియాస్ విచ్ వర్ రీటేకన్ అండ్ కన్వర్టెడ్ ఇంటూ జంగల్స్, వీళ్ళు ఏం చేశారంటే దే ప్లాంటెడ్ టీక్ వెరైటీస్ ఫర్ అ రీజన్. అంటే అది ఏంటంటే దానికి నీళ్ళు పోసే అవసరం లేదు, జంతువులు ఏం తినవు. సో దానికి టేక్ చెట్లకి మనకి ట్రీ గార్డ్ అలాంటివి పెట్టే అవసరం లేదు. మాన్సూన్లో పెట్టామంటే ఇంకా వదిలేయచ్చు. ఎక్కడ మిస్ అయిందంటే జంతువులు ఏం తినవు అనేది, దట్ ఈస్ ది కీ పాయింట్. సో దాని యూజ్ లేదు జంగల్లో. జంతువు తినలేనిది యానిమల్స్కి దిస్ నో యూజ్. సో ఈ టేక్ చెట్టు ఎలా అంటే హనీ బీస్ కూడా దానిపైన బిహేవ్ కట్టవు, బర్డ్స్ దానిపైన నెస్టింగ్ చేయవు, లీవ్స్, ఫ్లవర్స్, ఫ్రూట్ ఏ యానిమల్ ఏది తినదు. సమ్మర్లో వస్తే అన్ని కింద పడిపోతాయి ఆకులు, ఫారెస్ట్ ఫైర్స్ వస్తాయి. దానిపైన వీళ్ళు ఏంటంటే దిస్ టు ప్లాంట్ దీస్ ఇన్ స్ట్రైట్ లైన్స్, కౌంటింగ్కి ఈజీ ఉంటుంది. ఈ చెట్టు కింద లోకల్ బయోడైవర్స్ వెరైటీ ష్రబ్ కానీ ఏది రాలేదు. వస్తే అది కూడా పెస్ట్ వెరైటీ వస్తుంది. లాంటన్ అని ఉంటుంది, రామ్ తులసి ఉంటుంది, ఆ రెండు వస్తాయి దాని కింద, విచ్ ఆర్ అగైన్ ఆఫ్ నో యూస్. లాంటన్ ప్రాబ్లీ, బట్ అగైన్ ఇట్స్ పెస్ట్ వెరైటీ. సో ఈ టేక్ ప్లాంటేషన్ చాలా చేసేసారు. మై డ్రీమ్ ఇస్ టు రీప్లేస్ దెమ్ విత్ బయోడైవర్స్, సో దట్ ద యానిమల్స్ గెట్ టు ఈట్ అండ్ స్టే ఇన్ ది జంగల్స్.
not have to come outside much. So we have to see. మేబీ అవుట్ ఆఫ్ ద టాపిక్ లిటిల్ ఐఎమ్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ నేచర్ సార్, నాకు చాలా ఇష్టం. సో ఐ జస్ట్ వాంట్ టు ఆస్క్, ఇప్పుడు బెంగాల్ టైగర్స్ ఉన్నాయి కదా, దే ఆర్ సేయింగ్ దే గెటింగ్ ఎక్స్టింక్టెడ్. లైక్ ఐ మీన్ వాట్ ఆర్ ద యాక్చువల్ ఫ్యాక్ట్స్, ఎందుకు ఎక్స్టింక్ట్ అయిపోయినాయి? అంటే ఎక్స్టింక్ట్ అవ్వలేదు, బట్ అండర్ ఇప్పుడు ప్రాజెక్ట్ టైగర్ వచ్చిన తర్వాత కొన్ని ఇట్స్ బిన్ ఇంక్రీజింగ్. సేమ్ టైమ్ కౌంటింగ్ మెథడ్స్ హావ్ చేంజ్ బికాస్ ఆఫ్ విచ్ వీఆర్ కౌంటింగ్ బెటర్. ఇంతకుముందు ఉండొచ్చు, మనం సరిగ్గా కౌంట్ చేయకపోవచ్చు. ఇంతకుముందు పగ్ మార్క్స్ తోనే కౌంట్ చేసేవారు. అచ్చా, పగ్ మార్క్ ఉంటే దాని దే మేక్ అ కాస్ట్, దాన్ని కంపేర్ చేసి వేరు ఉన్నాయంటే 2 టైగర్స్ కింద కౌంట్ చేసేవారు. అరే అలా ఎలా తెలుస్తుంది? దట్ వాస్ హౌ ఇట్ వాస్. ఓకే. ఇప్పుడు కెమెరా ట్రాప్స్ పెట్టి దాని స్ట్రైప్స్ చీక్ పైన ఒక దే హ్యావ్ వెరీ, మన ఫింగర్ ప్రింట్ లాగా దే హ్యావ్ అ వెరీ యూనిక్ ప్యాటర్న్ ఆన్ ది చీక్. దట్ ఈస్ ది మెయిన్. సో చీక్ పైన ఉన్న ప్యాటర్న్ స్టమక్ పైన ఉన్న ప్యాటర్న్ ని మ్యాచ్ చేసి ఒక టైగర్ ఓకే లైక్ కౌంట్ లో వస్తుంది అనమాట. సో ఎవ్రీ టైగర్ హ్యాస్ డిఫరెంట్ జస్ట్ లైక్ మన లిప్ ప్రింట్, థంబ్ ప్రింట్ లా. ఓకే. సో కౌంటింగ్ మెథడ్స్ మారాయి, టెక్నాలజీస్ ఇంప్రూవ్, కెమెరా ట్రాప్స్ వచ్చాయి, దాంతో నంబర్స్ కూడా ఎక్కువ కనిపించవచ్చు. బట్ నంబర్స్ కూడా పెరుగుతాయి. ఇప్పుడు తిప్పేశ్వర్ చెప్తాను, దే ఓన్లీ 2 టైగర్స్, 22 ఉన్నాయి అక్కడ. సో దే ఆర్ గ్రోయింగ్. మన తెలంగాణలో ఇమ్మెన్స్ పొటెన్షియల్ ఇస్ దేర్. కవల్ ఈజ్ అ వెరీ వెరీ బ్యూటిఫుల్ జంగల్. సో అది ఇట్ కెన్ బి డెవలప్డ్. తడవ పనికిరాదు దాని ముందు చేస్తే. దట్ కెన్ ఈజీలీ హౌస్ అరౌండ్ 1 టైగర్ దాకా అక్కడ ఉండొచ్చు. ఇఫ్ వి 1000 tigers, 100 tigers, and we can get so many tigers there. అంత ప్లేస్ ఉంది వాటికి. అంటే మీరు ఎలా చూస్తారు సార్ వాటికి సస్టైనబుల్ ఎన్వైరన్మెంట్ ఉంది? అంటే ఇప్పుడు అన్ని ఫారెస్ట్లో అన్ని యానిమల్స్ ఉండవు కదా, మేబీ కొన్ని డామినెంట్ ఉంటాయి. సో మీకు ఎలా తెలుస్తుంది వీటికి ఇలాంటి ఫారెస్ట్ బాగుంటుంది, ఇలాంటి ఫారెస్ట్ బాగుంటుంది? వైల్డ్ యానిమల్స్ వరల్డ్ ఇస్ వెరీ డిఫరెంట్ మన వరల్డ్ కంటే. అక్కడ ఓన్లీ 3 things మ్యాటర్: టెరిటరీ, మేటింగ్ రైట్స్, ఏరియా. దాన్ని అంటే టెరిటరీ, మేటింగ్ రైట్స్. I totally missed the third point. I'll tell you. So it ఏంటంటే these are the food. సో ప్రే బేసికలీ ఫుడ్ అంటే. సో ఒక టైగర్ ఉంది, ఒకప్పుడు ద థాట్ ప్రాసెస్ వాజ్ ఒక మేల్ టైగర్ ఉంటే దానికి ఇంత ఏరియా కావాలి, ఒక ఫీమేల్ ఉంటే దానికి ఇంత ఏరియా కావాలి. తిప్పేశ్వర్ has taught me so much. 148 square kilometers jungle అది, one of the smallest jungles. And tiger population is thriving. ఒకటే మేల్ మొత్తం జంగల్కి అండ్ అబౌట్ 7 females కింద. మళ్ళీ వాటి టెరిటరీస్ ఫీమేల్ టైగర్ కి 25 square kilometers ఉండాలి అలా. ఇక్కడ నథింగ్, నో రూల్. సో మనం ఎంత అబ్జర్వ్ చేస్తుంటే దాంతో మనకు తెలుస్తుంది. బట్ దే సర్వైవ్ బికాస్ ఈ 3 వాటికి మెయిన్. ఆ టెరిటరీ కోసం చంపేస్తుంది టైగర్, దాని మేటింగ్ రైట్స్ కోసం చంపేస్తుంది, దాని ఫుడ్ కోసం చంపేస్తుంది, లేకపోతే ఇది డజంట్ బాదర్. సో టైగర్ ఇస్ నెవర్ ఎ థ్రెట్ అన్లెస్ వీ థ్రెటన్ దీస్ 3 areas, విచ్ ఇస్ ది సోర్స్ ఆఫ్ మ్యాన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్. వచ్చి టెరిటరీయే, ఫుడ్, మేటింగ్ రైట్స్ మనకు అక్కర్లేదు, వీ డోంట్ కంపీట్ విత్ ద టైగర్ కదా. సో ఈ అండర్స్టాండింగ్ ఉంటే వీల్ నో. జంగల్లోనే ఒక వాటర్ బాడీ ఉంటుంది. ఈ వాటర్ బాడీ దగ్గర ఎక్కువ యానిమల్స్ వస్తున్నాయి, అరే దీని దగ్గర రావట్లేదు. చూడగా వీ అండర్స్టాండ్, అరే ఎప్పుడు ఫోటో తీద్దామంటే ఇక్కడ ఉంటుంది ఇక్కడ. సో దాంతో వాట్ ఐ లర్న్ ఇస్ దే ఆర్ సమ్ వాటర్ బాడీస్ విచ్ ది ప్రే బేస్ ప్రిఫర్స్, సమ్ వాటర్ బాడీస్ విచ్ దే టైగర్ ప్రిఫర్స్. దాంతో ఇఫ్ ఐ హ్యావ్ టు మేక్ అ వాటర్ బాడీ ఫర్ అ టైగర్, ఎక్కడ చేస్తే టైగర్ వస్తుంది ఐ నో, ఎక్కడ చేస్తే జింకలు వస్తాయి, పందులు వస్తాయి ఐ నో. సో దీస్ సో మెనీ ఇన్పుట్స్, వీటన్నిటి డిజైన్ ఇస్ ఓన్లీ వన్: సర్వైవల్ ఆఫ్ ద ఫిటెస్ట్. దట్ ఈస్ ది డిజైన్ ఆఫ్ నేచర్, నాట్ ఫర్ హ్యూమన్స్. మన సర్వైవల్ నౌ ఇట్స్ అ వెరీ డిఫరెంట్ థింగ్. బట్ ఫర్ యానిమల్స్, వైల్డ్ లైఫ్, ఇట్స్ సర్వైవల్ ఆఫ్ ద ఫిటెస్ట్. దే విల్ సర్వైవ్ no matter what, and the best of the best gene is being transferred.
ఓన్లీ ద వన్ దట్ రియల్లీ సర్వైవ్స్ పోవడం. ఈ కల్లింగ్ అంటారు కదా, సో వాళ్ళతో ఐ హ్యావ్ దీస్ ఆర్గ్యుమెంట్స్. ఇవి చాలా పెరిగిపోతున్నాయి, పెస్ట్ అవుతున్నాయి, యూ హ్యావ్ టు కంట్రోల్ ది పాపులేషన్. ఐ సెడ్ నేచర్ కూడా కంట్రోల్ చేస్తుంది ఇట్స్ ఓన్ మెథడ్స్. ఓకే, బట్ ఇట్ చూసెస్ ది వీకెస్ట్. నువ్వు షూట్ చేసేటప్పుడు యూ చూస్ ద వీకెస్ట్ అంటే దిర్ ఇస్ నో ఆన్సర్. వీ విల్ నెవర్ బీ ఏబుల్ టు మిమిక్ నేచర్, ఇంపాసిబుల్. అండ్ ద సేమ్ బీయింగ్ హ్యాస్ డిఫరెంట్. ఇప్పుడు చీతాలు తీసుకొచ్చి ఇండియాలో, చీతా ఫ్రమ్ ఆఫ్రికా తీసుకొచ్చి ఇండియాలో పెడుతున్నారు కదా ఇప్పుడు. కునో నేషనల్ పార్క్లో చీతాస్ ఇంట్రొడ్యూస్ చేశారు. మీరు ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్, ఇండియా ఒకప్పుడు చీతాస్ ఉండేవి, ఇప్పుడు లేవు, ఎక్స్టింక్ట్ అయిపోయి. ఓకే, ఇండియన్ ఎలిఫెంట్, ఆఫ్రికన్ ఎలిఫెంట్, ఇండియన్ లయన్, ఆఫ్రికన్ లయన్, ఇండియన్ జిరాఫ్, జిరాఫ్ మన దగ్గర లేవు. సో సరే, ఈ రెండు లేవా సార్ మన దగ్గర లేవు, జిరాఫీస్ లేవు. అవునా? లేవు. సో లయన్స్ అనుకుందాము, ఎలిఫెంట్ అనుకుందాము. ఆఫ్రికన్ ఎలిఫెంట్ చాలా పెద్దగా ఉంటుంది, ఇండియన్ చిన్నగా ఉంటుంది. దిస్ ఎ రీజన్ ఫర్ దట్. వాట్స్ ద రీజన్? లయన్స్ సేమ్, దేర్ ఇస్ రీజన్ ఫర్ దట్. మన దగ్గర అంత ఓపెన్ ప్లేస్ లేదు, సో దే ఆర్ అడ్జస్టింగ్ టు దిస్ ఎన్విరాన్మెంట్. అక్కడ అంత ప్లేస్ ఉంది, సో ఆ చీత తీసుకొచ్చి ఇక్కడ పెడితే ఇట్స్ నాట్ ది నేచర్స్ డిజైన్ కాదు, ఇట్ హ్యాస్ టు ఇవాల్వ్ ఇన్ టు దట్ డిజైన్. రైట్. సో దట్ ఈస్, సో ఇవి ఎలా సర్వే అవుతాయి అంటే, ఇప్పుడు రేపు ఈ 400 acres లో ఉన్న యానిమల్ లైఫ్, దే హ్యావ్ లర్న్ టు సర్వైవ్ ఇన్ దట్ ఏరియా. సో అలాగా ఇవాల్వ్, ఇట్స్ ప్రాసెస్ ఆఫ్ ఎవల్యూషన్. మీరు ఒక ప్రోగ్రామ్ చేస్తున్నారు కదా, క్వెస్ట్ ఫర్ ట్రీస్, లైక్ ద బిగ్ ట్రీస్, ద బిగ్ ట్రీ క్వెస్ట్. ఓకే, సో ఎక్స్ప్లెయిన్ దట్. Okay, 2023 I exited Tippeshwar. So I didn't want to work. Let me take a break. 20 years నుంచి నాన్ స్టాప్ పని చేస్తూ వచ్చాను. సో బ్రేక్ తీసుకుని అనుకున్నాం, బట్ అగైన్ ఐ కాంట్ సిట్ ఐడల్. సరే ఏం చేద్దాం అంటే, ఐ థాట్ ఐల్ గో విజిట్ ఎవ్రీ స్టేట్ ఆఫ్ ఇండియా. నాకు డ్రైవింగ్ అంటే పిచ్చి. స్టేట్లో ఉన్న ఓల్డెస్ట్ ఆర్ ద బిగ్గెస్ట్ ట్రీ, లెట్ మీ గో విజిట్ యాజ్ అ పర్సనల్. నాకు ఉంటుందో లేదో తెలియదు, వెళ్దామని సరేనా మ్యాప్ తీసి ఐ స్టార్టెడ్ పిన్స్ పెట్టడం మొదలు పెట్టాను. సాటిలైట్ వ్యూలో అండ్ ఎవ్రీథింగ్, గూగుల్ మ్యాప్స్లో, గూగుల్ ఎర్త్లో ఐ టుక్ అవుట్ ఇదనమాట. సో దెన్ ఈ సర్చ్ చేస్తున్నాను, మహారాష్ట్ర ఓల్డెస్ట్ ట్రీ అని కొడతాం. ఆ రిజల్ట్తో పాటు ఇంకేమో కొన్ని చెట్లు రిజల్ట్స్ వస్తున్నాయి. ఏంటని చూస్తే 100 crore ట్రీ అని ఉంది. ఇది ఏంటో 100 crore ట్రీ చూస్తే అది చెట్టు సమ్, అరే ఇది బాగుంది చూద్దాం అని చెప్పి దాని కూడా లొకేషన్ పిన్ షేర్ ఇట్ విత్ యూ లేటర్ ఆన్. సో అలాగా వాట్ ఐ దెన్ ఐ రియలైజ్. సార్ ఇవన్నీ మీరు పిన్ పాయింట్ చేసినావా? డామ్. సో హైదరాబాద్లో ఇవి ఉస్మానియా హాస్పిటల్ దగ్గర టామ్లిన్ ట్రీ ఉంది సార్. 1908 హ్యాడ్ ఫ్లడ్స్ ఇన్ హైదరాబాద్, మూసీ ఫ్లడ్స్, గ్రేట్ మూసీ ఫ్లడ్స్ అంటారు. 2 days where 150 people sat on this one tree for 2 days to save themselves. Wow. ఆ చెట్టు ఇవాళ కూడా ఉంది. ఇవాళ ఉందా సార్? టుడే ఆల్సో. ఎక్కడది? ఉస్మానియా జనరల్ హాస్పిటల్, రైట్ బిసైడ్ ది అఫ్జల్గంజ్ పోలీస్ స్టేషన్. సో దెన్ ఐ రియలైజ్డ్, దీస్ ఆర్ థింగ్స్ విచ్ ఐ నీడ్ టు బ్రింగ్ అవుట్ ఆన్ టు one platform where people will learn about these trees. సో అలాగా మొదలు పెట్టాను, started my inquiry research. Okay. Then I ended up with about 150 trees across India, మ్యాప్లో ఉన్నట్టు. పాస్పోర్ట్ బాబా ట్రీ అని, అంటే పాస్పోర్ట్ అప్లికేషన్ పెట్టే ముందు అప్లికేషన్ చెట్టు వేస్తాడు. సో జార్ఖండ్లో ఓకే వీసా ట్రీ ఒకటి ఉంది. దెన్ దిస్ వన్ మోర్ ఏంటంటే, ట్రీస్ ఆన్ విచ్ ఫ్రీడమ్ ఫైటర్స్ వర్ హంగ్, ఉరిదీస్ చెట్లు. మన నిర్మల్లో ఒక్క చెట్టు పైన 1000 మందిని ఉరిదీశారు. 1000 ఊరిల చెట్టు అని ఉండేది, చెట్టు లేదు ఇప్పుడు, యాజ్ ఎ మెమోరియల్. సో ఇలాగా 247 people were hung on one tree in Bareilly, 147 people on one tree in Kanpur. Slowly this map started taking shape, and then I said, man, this is something I have to do. ఈ చెట్లన్నిటిని ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చి, I want to write a book.
and then give it to the government saying that these are our heritage trees. We need to save these trees. వీటిలో ఎలాగంటే సమ్ ట్రీస్ ఆర్ ఆల్రెడీ డిక్లేర్డ్ హెరిటేజ్ ట్రీస్, నో మెయింటెనెన్స్. ఇప్పుడు 147 మంది 1857 మ్యూటనీ టైంలో ఫస్ట్ ఫ్రీడమ్ ఫైట్ అయినప్పుడు 147 పీపుల్ వర్ హంగ్ ఆన్ వన్ ట్రీ ఇన్ కాన్పూర్. ఇవాళ ఆ చెట్టు లేదు. అండ్ అది మర్రి చెట్టు, బ్యానిన్ ట్రీ. బ్యానిన్ ట్రీస్ విల్ నాట్ డై. ఏంటంటే ఇంకా దాన్ని పార్క్ చేసేసి చెట్టుని చోక్ చేసేసారు. వాట్ వాజ్ హ్యాపెన్ జస్ట్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఇట్ డైడ్. సో ఐ వాంట్ టు విజిట్ దీస్ ట్రీస్, సీ హౌ దే ఆర్, అండ్ దెన్ గెట్ అ ప్రోటోకాల్ ఇన్ ప్లేస్ వేర్ హెరిటేజ్ ట్రీ డిక్లేర్ చేసాము, బట్ దెన్ వీ హ్యావ్ టు ఆల్సో లుక్ అట్ ద ట్రీ హౌ హెల్దీ ఇట్ ఇస్. ఇప్పుడు కురుక్షేత్రలో ఒక చెట్టు ఉంది. కృష్ణుడు అర్జునుడికి గీతాోపదేశం ఆ చెట్టు ప్రీవియస్ జనరేషన్ అంటే మెయిన్ చెట్టు పోయి దాని నెక్స్ట్ పిల్లక పెరిగిందనమాట. దాని కింద ఇచ్చారని అక్కడ టెంపుల్ కట్టారు. ఓకే. అండ్ ఇట్స్ వెరీ ఓల్డ్ ట్రీ. ఓకే. కానీ మొత్తం మార్బుల్ కంప్లీట్. ఇప్పుడు బ్యానిన్ ట్రీకి ఆ ఊడలు కింద ఆనాలి, అవునవును, లేకపోతే ఇట్ కాంట్ సర్వైవ్ ఫర్ లాంగ్. ఏం చెప్తాం మళ్ళీ మొత్తం కట్టేశారు. సో ఇలాంటివి ఐ వాంటెడ్ టు, దిస్ వన్ ట్రీ సంగమేశ్వర్ అని మహారాష్ట్రలో, సరిగ్గా ఆ చెట్టు పైన రోజు ఒక 2000 పక్షులు వచ్చి కూర్చుంటాయి రాత్రి. సరిగ్గా ఫ్లైఓవర్ మధ్యలో వచ్చింది అది. సో ఇప్పుడు ఇవన్నీ కొంచెం ముందే తెలిస్తే ఫ్లైఓవర్ని పక్కన తీసుకెళ్ళేవారు, వాట్ ఎవర్ బట్ సమ్ ఎఫర్ట్ ఫ్రమ్ అవర్ సైడ్. రైట్. సో ఇట్స్ కాల్డ్ ట్రీ బ్లైండ్నెస్. చెట్టు మనకి ఎప్పుడు ఇట్స్ నాట్ ఇన్ అవర్ వ్యూ అట్ ఆల్. ఇల్లు కట్టాలి, ఫ్లైఓవర్ కట్టాలి, రోడ్ వేయాలి, అది వ్యూలో ఉంటుంది. కానీ చెట్టు ఇట్స్ నాట్. సో ఇట్స్ కాల్డ్ ట్రీ బ్లైండ్నెస్. సో దాట్ ఐ వాంట్ టు వర్క్ ఆన్. ఈ 150 చెట్లు ఈస్ గోయింగ్ టు బీ లైక్ ద బిగినింగ్ ఫ్రేమ్ వర్క్ వేర్ ఐ హ్యావ్ మై ఎవ్రీ ప్లేస్, నేను లేని ప్లేస్ లోపల ట్రీ సంబంధించిన కమిటీస్ కావచ్చు, చిన్న గ్రూప్స్ కావచ్చు, ఆన్లైన్ గ్రూప్స్ కావచ్చు, ఇండివిజువల్ కావచ్చు, లైక్ they're all roping in. I'm roping in all of these people. ఇప్పుడు నేను I can go to one place and see one tree, but there will be 100 trees in that area. Locals will know about it, so they will start adding on to this database. That is the effort anamata. So it's a self drive solo trip. I'm totally enjoying it. So ఒక 110 trees అయిపోయి 27,000 kilometers done. Right. I have another 40 trees. So wow, congratulations. Thank you. ఒక 1 month వదిలేస్తే I'll finish off and come అన్నమాట. ఆ 1 month దొరకట్లేదు. సార్ అయితే యాక్చువల్లీ మీరు చెప్పిన విషయాల్లో ఐఎమ్ రియలీ స్టక్ ఎట్ దట్ మూసీ ఫ్లడ్స్ వచ్చినప్పుడు. అంటే 150 పీపుల్ మీరు చెప్పింది? 150 people చెట్టు ఎక్కిర్రా పైకి? చెట్టు ఎక్కి కూర్చున్నారు, 2 days కూర్చున్నారు. చెట్టు పైన బోర్డు ఉంది, రిటర్న్. డెఫినెట్గా చూస్తాను సార్ వెళ్ళి. సో ఇష్యూ ఏంటంటే చెప్తాను. మైసూర్ వెళ్ళాను. మైసూర్ యూనివర్సిటీ లోపల ఒక రాగి చెట్టు ఉంది, వాడియార్స్ కింగ్స్, దాని కింద పూజ చేసేవారు. ఓకే. ఇట్స్ బిన్ డిక్లేర్డ్ హెరిటేజ్ ట్రీ బై ది మున్సిపాలిటీ. వెళ్ళి విజిట్ చేస్తాం. వెళ్ళాను, ఎవరు తెలియదు చెట్టు. చెట్టు ఉన్నారు, పెద్ద చెట్టు అంటే అన్ని పెద్ద చెట్లే కదా అంటారు. అలా కదా, ఈ పర్టికులర్ చెట్టు అంటే తెలియదు అంటారు. మొత్తం స్టూడెంట్స్ తెలీదు. క్యాంప్స్లో ఇవి ఉంటాయి, క్యాంటీన్, అట్లీస్ట్ వాళ్ళు తెలియదు, సెక్యూరిటీ కూడా తెలియదు. ఏంటబ్బా ఎలా అని ఫైనల్లీ తిరిగితే రోడ్డు మధ్యలో ఉంది చెట్టు. దాని కింద కూర్చున్నారు. దానికి హెరిటేజ్ బోర్డు పెట్టుంది, కనిపించలేదు సరిగ్గా. అది పరిస్థితి. సో ఎవ్రీ సిటీ, మనం ఉన్న సిటీలో మన దగ్గర ఉన్న చెట్టు గురించి తెలియదు. సో ఐ వాంట్ టు బ్రింగ్ దట్ అవుట్. సో ఇప్పుడు హైదరాబాద్లో గోల్కొండ, నవ్ ఇట్స్ కమింగ్ టు ది గోల్ఫ్ క్లబ్, ఒక ఈ చెట్టు ఉంది, బోబాబ్. బోబాబ్ అని, ఇట్స్ అన్ ఆఫ్రికన్ ట్రీ యాక్చువల్లీ. 35 meters దాని గ్రిట్, వెరీ ఓల్డ్ ట్రీ. దాంట్ లోపల ఒక రూమ్ లాగా ఉంటుంది, 20 మంది కూర్చోవచ్చు. దొంగలు దాచుకునేవారు డ్యూరింగ్ నిజాం టైం. వాడు రాత్రిపూట బయటకు వచ్చేది, ఫోర్ట్లోకి వెళ్ళేసి దొంగతనం చేసి పరిగెత్తుని వచ్చి మళ్ళీ దాచుకునేవారు. ఈ సెక్యూరిటీ ఫెలోస్ వుడ్ నెవర్ ఫైండ్ దెమ్. చెట్టు లోపల ఉంటే ఊహించాడు కదా. ఒకరోజు అంటే పొద్దున పూట వండుకోవటం,
అరే స్మోక్ ఎక్కువ వచ్చేవాడికి ఏంట్రా చెట్టు కాలిపోతా అని అప్పుడు పట్టుకున్నారు వాళ్ళని. ట్రీస్ దేర్. ఓకే, ఇది ఎక్కడ సార్? ఇక్కడ హైదరాబాద్ గోల్ఫ్ క్లబ్లో. సో ఇలాగా దే ఆర్ సో మెనీ జెమ్స్ ఆల్ అక్రాస్ నేను స్టోరీస్ ఆర్ క్రేజీ. క్రేజీ స్టోరీ. ఈచ్ ట్రీ హ్యాస్ అ స్టోరీ. 100 crore ట్రీ అని రత్నగిరిలో ఉంది, మహారాష్ట్ర. 100 crore చెట్టు అంటే 100 crore ఇయర్ ఓల్డా? 100 crore వాల్యూ. ఎందుకు 100 కోట్లు? అది దట్స్ ద హోల్ పాయింట్. మరి రిక్వెస్ట్ ఇస్ దట్ టు గో సీ వై ఏంటిది ఏంటి అని. సో కలెక్టర్ నాకు ఫ్రెండ్, కమింగ్ లైక్ దిస్ అండ్ ఐ వాంట్ టు సీ దిస్ ట్రీ. ఏం మా దగ్గర ఎక్కడ ఉంది అంట, మీ డిస్ట్రిక్ట్ లోనే మీకనే ఉంటుంది. సరే సరే యూ కమ్ ఐ పుట్ యు ఆన్ ద డిఎఫ్ఓ అంటాడు. డిఎఫ్ఓ అని చెప్తే డిఎఫ్ఓ కూడా తెలియదు. ఆర్ఎఫ్ఓ అన్నాడు, ఆర్ఎఫ్ఓకి తెలియదు. దెన్ నేను బీట్ వీళ్ళు ఫారెస్ట్ బీట్ వాళ్ళకి తెలుస్తుంది అని వాళ్ళు తెలుసు ఎక్కడుందో అని వాడి దగ్గరికి వెళ్తే వాడికి కూడా తెలీదు. ఈ ఊర్లో పటేల్ తెలుసు. 25 kilometers డ్రోవ్ ఇన్ టు ది జంగల్. అక్కడ చిన్న ఊర్లో పటేల్ వాడిని పట్టుకొని చూస్తే దానికి ఒక పెద్ద స్టోరీ. మెడిసినల్ ప్లాంట్, హై వాల్యూ. ఓకే. సో ఏదో పూనా కంపెనీ 1 year బ్యాక్ వచ్చి దానికి హోల్ డ్రిల్ చేసి అనలైజ్ చేసి చెట్టు వాట్ ఎవర్ ప్రాపర్టీస్ దాన్ని వాడు ఏజెంట్ని పట్టుకొని 5 lakhsకి కొనేసారు. ఆ చెట్టును కొనుక్కున్నారు, కొట్టేసి తీసుకెళ్దాం ప్లాన్ వేశారు. సమ్మో వాడుకో తెలిసిన ఊర్లో వాడు చౌకర్ ఉడక పేడ్లెక్కి జారీ అన్నాడు. వైరల్ ఇమీడియట్లీ వెళ్ళిపోయింది వాడు. సో అది వాల్యూ ఎంతనో ఐ డోంట్ వాంట్ టు ఈవెన్ టెల్ వాట్ వెరైటీ ట్రీ అండ్ వాల్యుయేషన్, ఎందుకంటే అది. సో అలాగా. దెన్ ది నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఆ చెట్టు స్లోప్ పైన ఉంది. మాన్సూన్ ఇంకా 1-2 మాన్సూన్స్లో పడిపోతుంది. సో దట్ ఈస్ అగైన్ వేర్ ఎఫర్ట్ గోస్ ఇన్. ఓ రీటైనింగ్ వాల్ కట్టడము. అదర్వైజ్ ఎవరు తెలీదు. పటేల్ చెప్తాడు సార్ ఇలాంటి ఎన్నో చెట్లు ఉండే పోయి కొన్ని మిగిలాయి, దాంట్లో ఇది ఒకటి. సో దట్ ఈస్ మన దగ్గర ఉన్న సంపద ఎంత అంటే వీ డోంట్ నో ద వాల్యూ ఆఫ్ ఇట్. సో ఫర్ కమింగ్ బ్యాక్ టు దిస్, హైదరాబాద్ దట్ ఈస్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అసెట్స్ వీ హ్యావ్ ఇన్ దట్ ఏరియా. దానివల్ల మనం గవర్నమెంట్తో కలిసే కాపాడాలి దాన్ని. లెట్స్ హోప్ యునో. సార్ ఇప్పుడు ఈ హెచ్సియు ఆ 400 acres ల్యాండ్ ఉంది కదా, అందులో ఏం యానిమల్స్ ఉన్నాయని ఐ హర్డ్ పికాక్స్ ఆర్ దేర్, డియర్స్ ఆర్ దేర్. స్పాటెడ్ డియర్. దేర్ ఇస్ ఎ టాక్ అబౌట్ చౌసింగ్ అని, అది యాంటిలోప్ యాక్చువల్లీ. అది 4 కొమ్ములు ఉంటుంది. అవును సార్, యాక్చువల్లీ నేను చూసాను ఈవెంట్ ఇక్కడ ఉన్నాయి అనుకుంటున్నాను. సో నేను ఐ డోంట్ దట్ అదొకటి ఉంది. స్టార్ టోటైజ్, ఇండియన్ టర్టిల్ ఒకటి ఉంది, అది కూడా. మానిటర్ లిజర్డ్, స్నేక్స్ అయితే రకరకాల స్నేక్స్ ఉన్నాయి. దెన్ పాక్యుపైన్స్ ఉన్నాయి. సో చాలా. ఇప్పుడు ఎలాగంటే జంగల్లో టైగర్ ఉంది అంటే జింకలు ఉన్నాయా ఉన్నాయా అని అడిగే క్వశ్చన్ కూడా దిస్ నో నీడ్. టైగర్ ఉందంటే ఉంటాయి అని ఉంటాయి. సో అలాగా టర్టిల్ ఉంది అంటే సంథింగ్స్ ఆర్ దేర్. మానిటర్ లిజర్డ్ ఉందంటే సంథింగ్స్ ఆర్ దేర్. మైగ్రేటరీ బర్డ్స్ వస్తున్నాయి అక్కడికి, పెలికన్స్ వస్తున్నాయి, ఫ్లెమింగోస్ వస్తున్నాయి, చాలా ఉంది. దిస్ లాట్ మోర్ విచ్ వీ డోంట్ నో ఇస్ గోయింగ్ ఆన్ దేర్. ఓకే. సో రైట్ నో అయితే కొంచెం సేఫ్ అనుకుంటున్నాం. యాజ్ ఆఫ్ నో అంటే పని అయితే సేఫ్. ఇట్స్ డెఫినెట్లీ సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చాక ఆగింది. ఏంటి సార్? సుప్రీంకోర్టు. సో సుప్రీంకోర్టు ఇస్ అపాయింటెడ్ అ కమిటీ. నైస్. ఓకే. సెంట్రల్ ఎన్ఫోర్స్మెంట్ కమిటీ అని, సిఈసి. సో వాళ్ళు వచ్చి తెలిసి నిన్న రిజిస్ట్రార్ని ఇమీడియట్లీ వెళ్ళి దే వాంటెడ్ ద రిజిస్ట్రార్ టు గో సీ, టేక్ ఆన్ ద స్పాట్ రివ్యూ అండ్ సెండ్ అ రిపోర్ట్ బై 3 o'clock నిన్న సుప్రీంకోర్టుకి. సో నిన్న పొద్దున రిజిస్ట్రార్ నాకు అంటే వాట్ ఐ గాట్ టు నో, ఆయన వెళ్తుంటే 2 JCBలు బయటకు వస్తున్నాయి. సో విచ్ ఇస్ అగైన్ హైకోర్టు స్టే ఇచ్చిన తర్వాత దెన్ పీకాక్స్ కనిపించాయి, డియర్ కనిపించాయి. ఆ డియర్ ఇంకా కుక్కలు పరిగెత్తు కనిపించాయి. వాళ్ళు చంపేసాయి కదని, ఆర్ అట్లీస్ట్ ఇంజర్ చేసినట్టున్నాయి. కట్ చేసిన చెట్లు కనిపించాయి. నాకు ఫ్రస్ట్రేషన్ వస్తూ ఉంటుంది అప్పుడు. బట్ వాట్ ఎవర్ ది కంపల్షన్ ఫర్ విచ్ వాట్ ఎవర్ ఇస్ హ్యాపెండ్. అట్లీస్ట్ మై
పర్సనల్ రిక్వెస్ట్ యాజ్ అ సిటిజన్, నేనేదో ఐఎమ్ నాట్ లైక్ అ పొలిటికల్ లీడరు, లేకపోతే ఐఎమ్ నాట్, నా దాంట్లో నేను ఐ డూ వాట్ ఎవర్ ఐ డూ, బట్ యాజ్ అన్ ఇండివిజువల్, యాజ్ అ సిటిజన్, రిక్వెస్ట్ టు ది గవర్నమెంట్ విల్ బీ, కలిసి దీన్ని లెట్స్ ట్రై అండ్ డూ సంథింగ్ అండ్ షో దట్ వీ కెన్ రీక్రియేట్ ఇట్ బ్యాక్ అండ్ డూ సంథింగ్ గుడ్. అదర్వైజ్ మన స్టేట్కి ఇట్స్ సెండింగ్ అ వెరీ రాంగ్ మెసేజ్ అవుట్ సైడ్. అదే సార్, ఆబ్వియస్లీ మేము కూడా చేయొచ్చు అని వేరే గవర్నమెంట్లు అనుకుంటే కదా సార్. అయితే ఐ హ్యావ్ సమ్ అదర్ క్యూరియస్ క్వశ్చన్స్ బిట్. నాకు ఎప్పుడు ఒక డౌట్, ప్లాంట్స్ ట్రీస్ మధ్యలో కమ్యూనికేషన్ ఎలా ఉంటుంది? హౌ డు దే యాక్చువల్లీ? ఇఫ్ యూ ఆస్క్ మీ, ఇట్ ఈస్ సర్వైవల్ ఆఫ్ ద ఫిటెస్ట్. ఇప్పుడు ఎన్నో థియరీస్ వస్తున్నాయి, రూట్స్, కమ్యూనికేషన్, ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఎనీ ఆఫ్ దట్. రియలీ? ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఇట్. It is basically that survival of the fittest. Your gene pool you have to spread. అందుకే అడవిలో తిరుగుతుంటే ఒక ఏరియాలో యుల్ ఫైండ్ మోర్ ఆఫ్ అ సర్టన్ వెరైటీ. దే ఆర్ గోయింగ్ ఆన్ ఆఫ్ స్ప్రింగ్, దాన్ని అవే ప్రొడ్యూస్ అవుతూ ఇంకా ఇంకా స్ప్రెడ్ అవుతున్నాయి. ఒక మర్రి చెట్టు, ఐ హావ్ సేవ్డ్ సో మెనీ ఓల్డ్ ట్రీస్. మర్రి చెట్లలో దాని సొంత సీడే దానిపైన పెరిగి దాన్ని చంపేస్తుంది. అవునా? బర్డ్ వస్తుంది, ఆ ఫిగ్ తింటుంది, చెట్టు పైన కూర్చొని ఇట్ షిట్ ఆన్ ది ట్రీ. దట్ ఈస్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ వే ఫర్ ప్రాపగేషన్. ఆ సీడ్ జర్మినేట్ అయ్యి అదే చెట్టు పైన పెరిగి దాన్నే చంపేస్తుంది. వేర్ డస్ ది కమ్యూనికేషన్? ఇట్ ఈస్ సర్వైవల్ ఆఫ్ ద ఫిటెస్ట్. నేచర్ డిజైన్, అది నేచర్ డిజైన్ ఇస్ దట్. సార్, అయితే మీ క్వెస్ట్లో మీరు చూసిన మోస్ట్ ఇంట్రెస్టింగ్ ట్రీస్ ఏంటి? లైక్ ద హార్డెస్ట్ వన్స్ టు ఫైండ్ ఆర్ వెరీ ఇంట్రెస్టింగ్ పీసెస్, ఆర్ వాట్ డిడ్ యు ఫైండ్? అదే ఐ వాస్ షోయింగ్ యూ వన్ ట్రీ కదా, ఇట్స్ సిల్క్ కాటన్ ట్రీ, 500-year-old సిల్క్ కాటన్ ట్రీ, నందోర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీలో 20-kilometer ట్రెక్ త్రూ టైగర్, లెపర్డ్, బేర్ అండ్ ఎలిఫెంట్ ఇన్ఫెస్టెడ్ జంగల్. We had to do 2 river crossings. నాకు ఒక ఆర్మ్డ్ గార్డ్ ఇచ్చారు, ముందు వెనక ఇద్దరు వచ్చారు. సో వెరీ బ్యూటిఫుల్, అంటే ప్రిస్టీన్ జంగల్ అన్నమాట, అంటే బ్యూటిఫుల్ జంగల్ అనమాట. అండ్ అన్ని పగ్ మార్క్సే ఉన్నాయి, ఫ్రెష్ పగ్ మార్క్స్. వి నో ద బిగ్ క్యాట్ ఇస్ అరౌండ్, అంత టికెట్ ఎక్కడుందో తెలియదు. సో ఇట్ వాజ్, అంత ట్రెక్ చేశాక ఆ చెట్టును చూసి అన్నీ మర్చిపోయాం. ట్రీ వాజ్ సో అంటే మెజెస్టిక్, ఛాంపియన్ ట్రీ దాని పేరు, ఛాంపియన్ ట్రీ దాని పేరు, 500-year-old అట్లీస్ట్. సో దెన్ ఆ రివర్కి కొంచెం దూరంలో ఉంది. బట్ దెన్ శాటిలైట్ ఏమంటే నేను వాజ్ ట్రైంగ్ టు సీ వేర్ వీఆర్. చూస్తే రివర్ కొంచెం కోర్స్ మారుతోంది, ఇట్స్ కమింగ్ టువర్డ్స్ అ ట్రీ. ఇట్ విల్ టేక్ సమ్ ఇయర్స్ టు గెట్ దేర్. బట్ దెన్ రియలైజ్ చేసి డిఎఫ్ఓకి చెప్పాం, ఇలాగా ఐ థింక్ వీ హ్యావ్ టు స్ట్రెంథెన్ ది బ్యాంకింగ్. అంటే ఎనీ హెల్ప్ ప్లీజ్ లెట్ మీ సార్, ఐ విల్ ట్రై అండ్ నో ఐ విల్ డూ ఇట్ టు దిస్ అన్నాడు. చేసి నేను ఎప్పుడు ఐ వెంట్ ఇన్ అక్టోబర్ లాస్ట్ మంత్, ఈ సెంట్ మీ పిక్చర్స్, మొత్తం బ్యాంకింగ్ చేసి. అండ్ ఈ సెడ్, మా అడవిలో ఈ చెట్టు ఉండి కూడా వీ డి నో ది ఇంపార్టెన్స్ టిల్ యూ కేమ్ అండ్ సో ఇట్. నువ్వు రావడంతో నాకు దెన్ వీ ఆల్సో రియలైజ్ అరే దిస్ ఇస్ సంథింగ్ దట్ వీ హ్యావ్ టు సేవ్. సో these are little things, but the value is there's no, you can't value these things. So that was one very interesting tree. చాలా ఉన్నాయి, there's lot of such trees. There is an ocean of subjects. And everyone has it. వయనాడులో ఒక చెట్టు ఉంది, చైన్ కట్టేసి ఉంటుంది. సో అది చైన్డ్ ట్రీ అని. ఏంటబ్బా అని వెళ్తే, ఒక బ్రిటిష్ టైంలో ఆ రోడ్డు కన్స్ట్రక్ట్ చేస్తానికి దే డిడ్ంట్ నో దిస్ ప్యాసేజ్ ఎగ్జిస్టెడ్. సో ఒక వన్ లోకల్ పర్సన్ గేవ్ దెమ్ దట్ చూపించిండు. దాంతో వీళ్ళు రోడ్ వేసుకొని దే కుడ్ డూ వాట్ దే డిడ్ ఇన్ ఆల్ దాట్. బట్ వాడు క్రెడిట్ క్లెయిమ్ చేస్తానికి ద బ్రిటిషర్ వీడిని చంపేస్తాడు. దెన్ దే సే హిస్ సోల్ ఇస్ in the tree there and troubling them from using the road. సో ఆ సోల్ చెట్టులో దానికి చైన్ వేసి కట్టేసి కింద చిన్న గుడిలాగా ఉంటుంది అన్నమాట వాడిది. సో అప్పటి నుంచి ఇంక దే వర్ నాట్ ట్రబులింగ్ ది ట్రాఫిక్ వాజ్ నాట్ గెటింగ్ ట్రబుల్. సో అది
వెరీ ఇంట్రెస్టింగ్ ట్రీ. నాగర్కోయిల్ దగ్గర ఒక చెట్టు ఉంది, అన్ని చిన్న ఉయ్యాలలు కట్టేస్తున్నాయి. ఏంటి అంటే కొన్ని వేలు ఏంటంటే పిల్లలు పుట్టకపోతే ఉయ్యాల కడతా. సో ఇలాగా సో మెనీ డిఫరెంట్ ట్రీస్, ఈచ్ వన్ అంటే ఎవ్రీ ట్రిప్ నేను హైదరాబాద్ బేస్ ఒక లూప్ వెళ్ళేసి మాది కమ్బ్యాక్, ఒక లూప్ వెళ్ళి మాది కమ్బ్యాక్ అలా అనమాట. బై టైమ్ ఐ కమ్బ్యాక్ ఇట్ విల్ బి సమ్టైమ్స్ 10 days, సమ్టైమ్స్ 3 weeks, వాట్ ఎవర్. ఫిజికల్లీ ఎగ్జాస్టెడ్, డెడ్, మెంటల్లీ ఆన్ స్టీరాయిడ్స్ లెవెల్ అనమాట. ఎవరైనా పిలిచారంటే ఇక నాన్ స్టాప్ మాట్లాడడం, ఈ చెట్టు ఆ చెట్టు. It's one of the best things I've done in my life for business. I really enjoy it. I'm really enjoying so much talking to you. Like I can visualize what else you have done. Wow. I've done a lot of things. I do biking చేస్తాను. So, అంటే ఈవెన్ ద బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ I always felt మనము we have to create something. You shouldn't copy. Yeah. So and especially when you're very enterprising, you have to దాన్ని ఆ పర్టికులర్ ఆస్పెక్ట్ ఆఫ్ యూ, ది ప్రాపర్టీ ఆఫ్ బీయింగ్ ఎంటర్ప్రైజింగ్, దాన్ని టు కీప్ ఇట్ అప్ టు డేట్ యూ హ్యావ్ టు కీప్ డూయింగ్ థింగ్స్. సో నేను ఇన్ మై కెరియర్ ఐ స్టార్టెడ్ మై కెరియర్ యాజ్ అ సేల్స్ మ్యాన్. ఒక ఐడెంటిటీ అకౌంట్ వేసుకొని 400 rupees శాలరీ ఉండేది. ఓకే. అండ్ ఆఫ్ కోర్స్ ఐటీ వాజ్ ఆల్వేస్ 10th class నుంచి మై ఫాదర్ నన్ను ఇన్స్టిట్యూట్స్కి పంపించి నేర్పించేవారు. ప్యారల్లీ బీకామ్ ఆనర్స్, MBA మార్కెటింగ్, బట్ ఐటీ ఆల్సో. ఐటీలో వెళ్ళాను. ఐ వెంట్ Y2K అని, ఐ డోంట్ నో ఇఫ్ యూ నో Y2K. ఇయర్ చేంజ్ అయినప్పుడు 1999 నుంచి 2000 అయినప్పుడు లాట్ ఆఫ్ సాఫ్ట్వేర్ హ్యాడ్ టు బి అప్డేటెడ్. ఓకే. సో కంటైనర్ లోడ్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఎనీబడి హూ న్యూ ఎనీథింగ్ అబౌట్ కంప్యూటర్స్, US. ఆ ఫ్లోలో నేను కూడా US వెళ్ళాను. ఓకే. 4 years I was there. I came back in 2000. వచ్చాక I always wanted to do defense manufacturing. అచ్చా, ఓకే. మా నాన్నగారు టెక్నికలీ వెరీ వెరీ స్ట్రాంగ్. సో బట్ ఈజ్ అ టెక్నోక్రాట్. ఐ థాట్ విత్ మై మేనేజింగ్ స్కిల్స్ కలిసి చేస్తే బాగుందని నేను స్టార్టెడ్. దాంట్లో చాలా చేస్తాను. దాంట్లో కూడా ఏంటంటే ఒక ప్రోడక్ట్ మన కంట్రీ ఇంపోర్ట్ చేస్తుంది, ఐ వాంట్ టు డెవలప్ దాట్. సో అలాగా. అండ్ ఇది ఒక ఇద్దరు చేస్తున్నారంటే ఐ డోంట్ వాంట్ టు టచ్ ఇట్. చేసుకోండి. నేను చేసే ఐటమ్ ఇంకోతను వచ్చి డెవలప్ చేస్తా అంటే అప్పుడు లీవ్ ఆఫ్ టైం, ఇంకోటి తీసుకొని ఇంకోటి. సో అలాగా 10-12 years. బట్ దెన్ ఐ వాస్ గెటింగ్ టు గ్రౌండింగ్ మీ టూ మచ్. ఐఎమ్ వెరీ ఫ్రీ స్పిరిట్. సో అదే టైంలో ఐ స్టార్టెడ్ డీసాలినేషన్. లక్షద్వీప్లో డీసాలినేషన్ ప్లాంట్ పెట్టాను ఫర్ సెంట్రల్ గవర్నమెంట్. దెన్ ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ అది చేశాను హైదరాబాద్లో. దెన్ యాజిటేషన్ టైంలో అన్నీ మొత్తం అన్నీ పోయాయి అనమాట. జస్ట్ బిఫోర్ ది యాజిటేషన్ బ్యాంక్ లోన్ తీసుకొని ఒక 4 బ్రిడ్జిలు కట్టాను ఇంకా. సో దట్ టుక్ అ బిగ్ హిట్. సో అంత సంపాదించిన మొత్తం వాష్అవుట్ అయిపోయింది. దెన్ అగైన్ స్టార్టెడ్ బ్యాక్ అగైన్. సో కానీ లెర్నింగ్స్, వెన్ యూ లూజ్ సంథింగ్ యూ లెర్న్, వెన్ యూ ఫెయిల్ ఇన్ సంథింగ్ యూ లెర్న్. సో ఇట్ ఈస్ వెరీ గుడ్ టు ఫెయిల్. అందుకే నేర్చుకుంటాం. డెఫినెట్లీ. సో దెన్ మైండ్ కూడా మారుతోంది. ఐ బీన్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్. సో ఈ జంగల్ అడాప్ట్ చేశాను. అక్కడే సరే రిసార్ట్ పెడదాం చిన్నగా అని రిసార్ట్ స్టార్ట్ చేశాను. దట్ 23 ఐ క్లోజ్ దట్ ఆల్సో. ఓకే. సో ద ఎక్స్పీరియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా వేరీడ్ ఎక్స్పీరియన్స్. రైట్. యా, అండర్స్టూడ్. సార్, ఇఫ్ యూ వాంట్ టు క్లాసిఫై ఫారెస్ట్ ఫర్ ద బిగినర్స్ టు అండర్స్టాండ్, ఇప్పుడు ఎలాంటి కైండ్స్ ఆఫ్ ఫారెస్ట్లు ఉంటాయి? అన్ని రకాలు. అంటే ఇప్పుడు ఈవెన్ డెజర్ట్ ఇస్ అ ఫారెస్ట్. డెజర్ట్ హ్యాస్ ఇట్స్ వైల్డ్ లైఫ్. వేర్ వీ హ్యావ్ వైల్డ్ లైఫ్ ఇస్ అ ఫారెస్ట్. డెజర్ట్ కావచ్చు, గ్రాస్ ల్యాండ్ కావచ్చు, రాకీ టెరెన్ కావచ్చు, థిక్ జంగల్స్ కావచ్చు, స్వాంప్స్ కావచ్చు. ఇప్పుడు ఇవన్నీ వీటిలో డిఫరెంట్ వైల్డ్ లైఫ్ ఉన్నాయి. ఒకప్పుడు ఫ్రమ్ నేపాల్ టు కన్యాకుమారి వాస్ టైగర్ టెరిటరీ, కనెక్టెడ్. టైగర్స్ కుడ్ మూవ్. సో ఫారెస్ట్ డెఫినేషన్ ఇస్ వెరీ వైడ్. ఇట్స్ వెరీ యాక్చువల్ చూస్తే ఇట్స్ వెరీ వైడ్. సార్, ఇప్పుడు ఇండియాలో బేసిక్గా చాలా మంది సుందర్బన్ ఫారెస్ట్ గురించి మాట్లాడుతుంటారు కదా. వై ఇస్ ఇట్ సో స్పెషల్?
దట్ ఈస్ ఓన్లీ ప్లేస్ వేర్ యూ డోంట్ హ్యావ్ టు సర్చ్ ఫర్ అ టైగర్. బెంగాల్ tigers. టైగర్ ఇస్ సర్చింగ్ ఫర్ యూ. అన్ని మేనేటర్సే. ఓకే. అది ఇట్స్ ఓన్లీ ప్లేస్ వేర్ ద టైగర్ ఆల్సో క్యాచెస్ ఫిష్. టైగర్ ఫిషింగ్ చేస్తాయి అక్కడ. ఓకే. అండ్ స్విమ్మింగ్ అన్ని yeah. చేస్తాయి. టైగర్స్ ఓన్లీ క్యాట్ దట్ లైక్స్ వాటర్. అదర్ క్యాట్స్ ఆల్ హేట్ వాటర్. సో అండ్ ఇట్స్ అ మ్యాంగ్రోవ్ అంటే మ్యాంగ్రూవ్ ఫారెస్ట్. వెరీ డిఫరెంట్ టెరిటరీ అది. సో వాళ్ళు అనటం ఏంటంటే ఈ ఫిష్ ఈ సాల్ట్ వాటర్ అని దానికి కోపం ఎక్కువ అని. బట్ దే ఇస్ లాట్ ఆఫ్ మ్యాన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ ఇన్ దట్ ఏరియా బికాస్ ఆఫ్ ది హనీ. బంగ్లాదేశ్ నుంచి హనీ సీకర్స్ చాలా మంది వచ్చి హనీ తీసుకెళ్తుంటారు. సో దే వర్ ది వన్స్ హూ కేమ్ అప్ విత్ దట్ మాస్క్. వెనక ఒక మాస్క్ పెట్టేసుకొని ఫేస్ మాస్క్, టైగర్ వెనక నుంచి అటాక్ చేయకుండా ముఖం అనుకొని. టైగర్ ఎప్పుడు కూడా అంటే లెపర్డ్ ఇవన్నీ కానీ దే ఆర్ ఎలిమెంట్ ఆఫ్ సర్ప్రైజ్ అని అటాక్ చేస్తాయి. సో బట్ నేను ఐ డన్ లాట్ ఆఫ్ ట్రెక్స్ ఇన్ జంగల్స్, టైగర్ జంగల్స్. టైగర్ ఇస్ నాట్ ఎట్ ఆల్ డేంజరస్ ఇఫ్ యూ నో. అది ఉంది ఒక దగ్గర అంటే జంగల్లో ఉన్నప్పుడు ఐజ్ అండ్ ఇయర్స్ హ్యావ్ టు బి ఓపెన్. దట్ ఈస్ యువర్ ఇన్పుట్. ఎక్కడో దూరం నుంచి ఇట్ విల్ గివ్ యూ వార్నింగ్. మనకి లైక్ వాట్? ఇట్ విల్ గ్రౌల్. మనకి అది కనిపించదు. దట్ కెన్ స్మెల్ అస్, కెన్ హియర్ అస్ అన్ని. సో ఇట్ వార్న్స్ విత్ ఫీలర్స్ కదా. అది ముందే వార్నింగ్ ఇస్తుంది, మనం వినాలి. మనం ఏదో మాట్లాడుకుంటూ చేసుకుంటా వెళ్ళిపోయి దాన్ని సర్ప్రైజ్ చేసామంటే ఇట్లా అటాక్. సో వెనకాల మాస్క్ పెట్టుకుంటే ఫ్రంట్ వెనక మాస్క్ పెట్టుకునేవారు. సో కళ్ళు అర్థమైంది సార్. కళ్ళలోకి పెట్టి అదే ఐ మీన్ ఐ కాంటాక్ట్ ఇవ్వకూడదు టైగర్స్ కంటారు. అది మీకు ఇచ్చారా? మీరు ఇచ్చారా టైగర్ కన్నా? హౌ వాస్ ద ఫీలింగ్? 3 times నేను ఐ వాజ్ ఆన్ ఫుట్, టైగర్ వచ్చింది. ఒకసారి నేను ఎవ్రీ జనవరి ఫిబ్రవరి వెళ్ళి వాటర్ బాడీ అంటే సిమెంట్తోని చిన్న సాసర్స్ లా కడతారు టికేశ్వర్లో. ఓకే. క్రాక్స్ వచ్చాయా, ఏమైనా అయిందా, ఎన్ని మెయింటెనెన్స్ రిక్వైర్డా, దాని పంప్ పనిచేస్తుందా లేదా, సోలార్ ప్యానల్ సరి పనిచేస్తుందా లేదా, అటు సోలార్ కాంట్రాక్టర్ ఒకటి పెట్టుకొని జంగల్ ఒక రోజు క్లోజ్ చేస్తారు ట్యూస్డేస్. ఆ ట్యూస్డే రోజు ఇంకా ఐస్ టు గో ఇన్సైడ్ విత్ దిస్ ఫెలో చెక్ చేసుకుంటా. సో బట్ జిప్సీ నుంచి నేను కిందకి పెట్టే ముందు మొత్తం చూసుకుంటాం ఏమైనా ఉందా లేదా, వాట్ ఎవర్ ఇట్ ఇస్. విల్ బి లిసనింగ్. మన సెన్స్ ఆఫ్ స్మెల్ నాది స్ట్రాంగే, బట్ ఇన్ జనరల్ చాలా వీక్ ఇన్ కంపేర్ టు ద యానిమల్స్. మన హియరింగ్ వెరీ వీక్ కంపేర్ టు ద యానిమల్స్. మన సైట్ వెరీ వీక్ కంపేర్ టు ద యానిమల్. దే హ్యావ్ దోస్ సెన్సెస్ చాలా ఎక్కువ వాటి. సో కింద దిగి ముందు మళ్ళీ చూసేవాళ్ళం చుట్టూతా. బికాజ్ నువ్వు జిప్సీలో ఉన్నసేపు సేఫ్, కాలు కింద పెట్టగానే ఎవ్రీథింగ్ చేంజెస్. సో దెన్ నడుచుకుంటూ నేను వాటర్ బాడీ దగ్గరికి వెళ్ళాను, వాడేమో సోలార్ ప్యానల్ దగ్గరికి వెళ్ళాడు. మళ్ళీ ఏంటి ఇప్పుడు కూర్చొని చూడాలి. కూర్చొని ముందు మళ్ళీ ఒక లుక్ అన్ని ఏమైనా ఉందా లేదా, వాట్ ఎవర్. ఏం లేదు. కూర్చొని ఇలా చూసేటప్పటికి ఇంత పెద్ద తలకాయ లేసింది గడ్లో టైగర్ 20 feet అవే. సో ఐ లిటర్లీ ఫ్రోజ్ అనమాట. వీడు పరిగెత్తి జీప్లో వాడికి డ్రైవింగ్ కూడా రాదు, జిప్సీలోకి కూర్చున్నాడు. సో మేబీ 10 seconds మ్యాక్స్, 10 seconds కూడా కాకపోయింది. ఫెల్ట్ లైక్ ఎటర్. నాకు బీపీ రేజ్ అవుతుంది మీరు చెప్తుంటే. చూసింది అండ్ ఇట్ వాజ్ మెయిల్, స్టార్ మెయిల్ అని ఆ జంగల్లో మెయిల్. అది మ్యాసివ్ ఫెలో, 11.5 feet టైగర్. అది చూసి మళ్ళీ పడుకుంది. క్వైట్గా ఇంకా వెళ్ళి బండి భయం అవుతుంది యాక్చువల్లీ. క్లోజెస్ట్, ఇప్పటికీ గూస్ బంప్స్ వస్తాయి. దట్ వాజ్ ది క్లోజెస్ట్. బట్ ఐ ఆల్వేస్ ఫౌండ్ ది టైగర్ టు బి సేఫ్. ఓన్లీ ఈ కబ్స్ ఉంటాయి 2 years అయిన తర్వాత దే హ్యావ్ టు లీవ్ ది జంగల్, ఫైండ్ దేర్ ఓన్ జంగల్. అవునా? ఫాదర్ సన్స్ని తరిమేస్తాడు, మదరు డాటర్స్ని తరిమేస్తాడు. టెరిటరీ ప్రాబ్లం. వావ్. సో దిస్ ఈజ్ ఆల్వేస్ దట్ టెరిటరీ ప్రాబ్లం. సన్ ఉండిపోయాడంటే ఫాదర్ని తరిమేస్తాడు తర్వాత టెరిటరీ కోసం. సో 2 years వచ్చింది టైగర్కి అంటే వెళ్ళిపోవాల్సిందే, ఎత్తుక్కోవాలి.
దిస్ ఈజ్ వెన్ ఆల్ ది మ్యాన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్స్ హ్యాపన్. ఎందుకంటే అవి బయలుదేరి దే స్టార్ట్ లుకింగ్ ఫర్ అ జంగల్. మోస్ట్ ఆఫ్ ద టైమ్ ది మదర్ షోస్ దెమ్ ది వే బిఫోర్ దే గో బై దెమ్సెల్స్. ఒక 3-4 సార్లు వెళ్ళి వస్తుంటాయి, వెళ్ళిపోతాయి. ఇవేంటి దారిలో ఊర్లు ఏమైనా ఉంటాయి, అది ఉంటాయి. సో అక్కడ ఇష్యూస్ అన్నీ వచ్చేవి. మనకి ఆదిలాబాద్లో వచ్చిన టైగర్ అంటే తిప్పేశ్వర్ నుంచి 99.9% వచ్చేది. సో ఇది మేము ఒకసారి అసలు ఎంత దూరం వెళ్తుంది టైగర్ అనేది నోబడీ రియలీ న్యూ. ఒక టైగర్కి కాలర్ వేసి వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కాలర్ చేస్తుంది. అది ఓన్లీ వన్స్ యూ కెన్ డూ ఇట్. మళ్ళీ ఒక 4 months తర్వాత ఒక జంగల్ నుంచి ఇలా కాలర్ వచ్చిన టైగర్ ఉంది. హూజ్ కాలర్ ఏ జంగల్ అంటే అప్పుడు బాబు మాది అన్నట్టు వీళ్ళు వెళ్ళి దాన్ని చెప్పు తీసి పెట్టి చూసారు ఎటు వెళ్ళింది రా బాబు ఇది అనేసి. 3000 kilometers ఇన్ సర్చ్ ఆఫ్ ఇట్స్ హోమ్. అవునా? దాని ట్రాక్ చూస్తే తెలంగాణలో 2 సార్లు వచ్చింది, అటు మధ్యప్రదేశ్ సైడ్ వెళ్ళింది, అంతా తిరిగి ధ్యాన్ గంగా అని ఒక జంగల్లో వెళ్ళి అక్కడ సెటిల్. కనీసం 200 villages దాటింది, ఎన్నో రోడ్స్ దాటింది. నాట్ ఈవెన్ వన్ ప్లేస్ దే వర్ రిపోర్ట్స్ ఆఫ్ దిస్ టైగర్. డామ్. అది సో దట్ ఈస్ ద టైగర్. వావ్. ఓవర్ నైట్ 20-25 kilometers నడుస్తాయి అవి, సమ్టైమ్స్ మోర్. సార్ యాక్చువల్గా నేను కొన్ని చోట్ల విన్నా ఆ లయన్స్ ఆర్ ఓవర్ హైప్డ్, లయన్స్ కానీ టైగర్స్ చాలా స్ట్రాంగ్ అనేది. ఇది నిజమేనా? టైగర్ ఇస్ ఎనీ డే టైగర్. లయన్స్ ప్రైడ్లో ఉంటాయి, వెరీ డర్టీ. అవునా? పంపు కొడతాయి చూడటమే ఫొటోస్ మట్టుకే. ఫ్లైస్ నాట్ క్లీన్ యానిమల్స్. టైగర్ ఇస్ వెరీ క్లీన్ యానిమల్. వెరీ క్లీన్ యానిమల్. వావ్. వెరీ మ్యాజెస్టిక్. సార్ నేను నేషనల్ జియోగ్రఫీ చూస్తున్నప్పుడు ఒక విజువల్ చూసా. ఈ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్స్ వెళ్తారు కదా, ఐ వాంట్ టు ఆల్సో నో అబౌట్ యువర్ వైల్డ్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్. ఐ విల్ టాక్ అబౌట్ ఇట్. సార్ మీకు టైం ఉందా? ఐ ఈటింగ్ యర్ టైం? ఓకే. సో అంటే మీరు చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్తున్నారు. ఐ కాంట్. సైలెంట్లో ఉంది కాబట్టి నో ప్రాబ్లం. కెన్ సీ ఇట్ ఇస్ ఫ్లాషింగ్. ఎనీవేస్ మీరు ఇరుక్కుపోయారు నాతో ఈరోజు తప్పదు. సో సార్ అయితే నేను నేషనల్ జియోగ్రఫీ చూస్తున్నప్పుడు దర్ ఇస్ దిస్ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్, జిప్సీ, ఓపెన్ జిప్సీ వేసుకుని వెళ్తారు కదా, కెమెరా సెటప్ అంతా పెట్టుకున్నాడు. ఇంకొక హెల్పర్ ఎవరో ఇద్దరు ఉన్నారు సార్, బ్యాక్ సైడ్ కూర్చున్నారు, తను డ్రైవ్ చేస్తున్నాడు. ఒక టైగర్ వచ్చింది, ఐ థింక్ ఇట్స్ ఫీమేల్. వెనకాలే కబ్స్ అని వచ్చినాయి, ఒక 5-6 కబ్స్. మెల్లగా పైకి ఎక్కేసినాయి జిప్సీ పైకి. కబ్స్ ఎక్కినాయి ఫస్ట్. సార్ టైగర్ ఇట్లా నుంచుని ఇట్లా చూస్తుంది, ఆడికి మొన్న చేస్తాడు అయిపోయింది ఇక. అస్సలు ఆ విజువల్ చూస్తాడు నాకు బీపీ రేజ్ అయిపోయింది. ఇంకా వీడు ఏం చేశాడంటే ఎక్స్పీరియన్స్ కాబట్టి చాలా స్లోగా స్టార్ట్ చేశాడు జిప్సీ. ఇట్లా మెల్లగా వెళ్ళాడు చాలా స్లోగా అనమాట. అవి ఒకటి దిగి వెళ్ళిపోయినాయి. ఒకటి అమ్మ అనుకున్నాను. సార్ వాట్ ఆర్ యువర్ ఎక్స్పీరియన్సెస్? మీ వైల్డ్ ఎక్స్పీరియన్స్ ఏంటి మీరు ఫోటోగ్రఫీ చేస్తున్నప్పుడు? మోర్ దెన్ ఫోటోగ్రఫీ తిప్పేశ్వర్లోనే ఎక్కువ. ఒక్కసారి ఐ టెల్ యూ, ఈ మచాన్ సెన్సస్ అంటారు. బేసిక్లీ బుద్ధ పూర్ణిమ రోజు, అంటే మే పీక్ సమ్మర్లో ఫుల్ మూన్ రోజు డిపార్ట్మెంట్ కండక్ట్స్ థింగ్ కాల్డ్ మచాన్ సెన్సస్. అంటే ఏంటి అంటే ఆ రోజుల్లో, ఇప్పుడు కొంచెం టైం బాగా, మార్నింగ్ 9 o'clock నేను అడవి మధ్యలో తీసుకెళ్ళి ఒక మచాన్ పైన కూర్చోబెట్టేస్తారు. కింద వాటర్ బాడీ ఉంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ పికప్ చేస్తారు. 24 hours you are there in that jungle, in the machan. ఏమేమి యానిమల్స్ వస్తున్నాయి మనం నోట్ చేసుకోవాలి. సెన్సస్ అది. సరే ఇది ఎవరైనా చేయొచ్చా? ఓపెన్ ఫర్ ఎనీ పబ్లిక్. ఓకే. అయితే ఇప్పుడు మధ్యాహ్నం మొదలు తీసుకెళ్తున్నారు అండ్ మార్నింగ్ తీసుకొచ్చేస్తున్నారు. సో నాకు ఐ వుడ్ లవ్ టు డూ దట్. వెళ్ళడం చేశాను 1 time 2 times అయింది. థర్డ్ టైము తడబాలో, తడబా స్టార్టెడ్ వర్క్. ఫౌండేషన్ కాదు కానీ ఇండివిజువల్లీ. So I had some say. So there was one water body where female and 3 cubs unnai. That was prime property, Machan. Okay. In wildlife community. So DFO Reddy Saab antaru akkada. Reddy Saab aap baithe isme. నాకు బాగుంటుంది అని ఇంకా మొత్తం టన్ ఇక్కడ ఉన్నాను హైదరాబాద్లో. అటు గో అనుకోకుండా వెళ్ళలేకపోయాను. సో వెళ్ళలేకపోతే ఒక ఫారెస్ట్ గార్డ్కి ఇచ్చారు. ఎందుకంటే సో వాడు ఆ మచాన్లో కూర్చోవచ్చని వాడు కొడుకుని తీసుకొని వెళ్ళాడు. ఓకే. 2 కూర్చొని ఉన్నారు.
11:30కి కబ్స్ మదర్ వచ్చాయి. అరౌండ్ 11:45 కబ్స్ రియలైజ్ దిస్ ఇస్ వన్ మ్యాన్. సంబడీ సిట్టింగ్. అది ఒకటి 11 feet ఉంటుంది అంతే. కబ్స్ టైగర్ చెట్టు ఎక్కలేదు. టైగర్ కెనాట్ క్లైంబ్ ట్రీస్, కబ్స్ కెన్ క్లైంబ్. ఎక్కటం మొదలుపెట్టాయి. సో దిస్ గై వాకీ టాకీ ఉంది, ఆయన హీ స్టార్టెడ్ పానికింగ్ అండ్ సో దే టోల్డ్ హిమ్ కీప్ క్లైంబింగ్ అప్, మేము వస్తున్నాం అని. సో పైకెక్కి కర్ర పట్టుకొని ఏదో చేసుకుంటే మొత్తానికి వాళ్ళకు 20 minutesలో జీప్ వేసుకొని వచ్చారు. వచ్చి అవి తరిపేసి అవి వచ్చారు, తింపి తీసుకుని వెళ్ళిపోయారు. మళ్ళీ 2 o'clockకి దే కమ్ ఆన్ 1 round టు గివ్ వాటర్. వాటర్ రౌండ్కి వస్తే 2 కబ్స్ కూర్చొని ఉన్నాయి లోపల. అరే మిస్. సో కబ్స్ కెన్ బి డేంజరస్. కబ్స్ ఆర్ వెరీ క్యూరియస్, బట్ మోస్ట్ డేంజరస్ ఇస్ లెపర్డ్ అండ్ బేర్. అవి టైగర్ అంటే వెళ్తూ ఉంటే మనం ఉన్నంటే వెళ్ళిపోతుంది, అది ఉంది మనం వెళ్తుంటే మనం వెళ్ళి చేస్తాం. లెపర్డ్ బేర్ దే విల్ ఎంక్వైర్ ఏంటి అక్కడ అయిపోతుంది. I've heard some crazy stories about bears అంతా చాలా వైలెంట్ కదా. మీరు చూసారా సార్ బై ఎనీ ఛాన్స్? ప్లెంటీ తిప్పేశ్వర్లో ఉన్నాయి. అంటే మీరు అబ్రాడ్లో వెళ్ళిన ఫారెస్ట్లకి ఇక్కడికి ఏంటి సార్ డిఫరెన్స్? హ్యూజ్ డిఫరెన్స్. మన దగ్గర ఉన్న బయోడైవర్సిటీ ఎక్కడ లేదు బయట. అవునా? ఓకే. అంటే ఆఫ్రికన్ జంగల్స్ వేరు. నేను ఆఫ్రికాకి అసలు వెళ్ళలేదు ఇప్పుడు దాకా. ఓకే. 3-4 times క్యాన్సిల్ అయింది, బట్ దే ఆర్ మచ్ డిఫరెంట్. రైట్. మన ఇండియన్ అంటే ఇన్ వైల్డ్ లైఫ్ ఫస్ట్ టర్మ్ చెప్పాలంటే ఆఫ్రికా ఇస్ లైక్ అ బుఫే. నాన్ వెజ్ కావాలా ఇక్కడ వెళ్తే వస్తుంది, లయన్ కావాలా ఇటు వెళ్తే వస్తుంది, హిపోనా అక్కడ వెళ్తే వస్తుంది. అలా వెరీ మచ్ ఆర్గనైజ్డ్. ఇండియన్ జంగల్లో తిరిగాక ఏముందో ఓడు తెలీదు, ఏమేమి ఉండదు. జస్ట్ లైక్ ఇండియా. వన్ రైడ్ ఇన్ ద జంగల్, నేను నా పర్సనల్ హై 18 tigers. వావ్. ఇన్ 3 other గోయింగ్ అరౌండ్ ఈ వాటర్ పని మీద, లేక్స్ పని మీద 18 tigers కనిపించాయి. అవి చిన్న జంగల్లో. మన జంగల్స్ వీ డోంట్ నో. తిరిగాక టర్నింగ్ దగ్గర ఏమైనా ఉండొచ్చు, ఏమైనా ఉండకపోవచ్చు. సార్ డూ యూ వాంట్ టు అంటే నాకు ఎలా ఫ్రేమ్ చేయాలి అర్థం కావట్లా సార్. ఇప్పుడు చాలా ట్రైబల్ పీపుల్ ఉంటారు కదా, అంటే యాక్చువల్ ట్రైబల్స్ లాగా బతికే ట్రైబల్స్ ఇంకా ఉన్నారా, లైక్ డీప్ ఇన్సైడ్ ద ఫారెస్ట్? ఓకే. వాళ్ళ లైఫ్ స్టైల్ వెరీ సింపుల్ లైఫ్, వెరీ సింపుల్. మారుతుంది, చేంజింగ్, టెక్నాలజీ రీచింగ్ దమ్. రైట్. సో వాళ్ళు కూడా ఇప్పుడు మీరు ఎవరినైనా ఎన్కౌంటర్ చేశారా సార్ ఈ ట్రైబల్ గ్రూప్స్? ట్రైబల్ గ్రూప్ ఉన్నారు, ది చెంచు ట్రైబ్స్ ఉన్నారు. సో వాళ్ళు అంటే మేము, ఐఎమ్ ఫ్రమ్ హెచ్పిఎస్ బేగంపేట్. నేను హాస్టల్లో చదివాడిని. చిన్నప్పటి నుంచి మా క్లాస్లో అప్పుడే వీ టు హ్యావ్ 33% రిజర్వేషన్. దే వర్ లాట్ ఆఫ్ ట్రైబల్ కిడ్స్ వుడ్ కమ్ అండ్ స్టడీ విత్ అస్. రైట్. సో నౌ వీళ్ళు ఏంటంటే దేర్ ఆల్ ఇన్, కొంతమంది వెళ్ళిపోయారు వాళ్ళ ఊర్లకి, దే స్టిల్ దేర్. సో లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్. రైట్. సార్ ఓకే, I don't want to irritate you more, but I would love to hang out with you someday, sir. No, I'm seriously saying. Yeah, anytime, most welcome. And మీరు ఇందాక చెప్పారు there is one సంచాలి, what is it? సెన్సస్ పైన వెళ్ళి మచాన్. ఐ వాంట్ ట్రై దట్ సార్. ఏం చేయాలి? ఇప్పుడు మేలో వస్తుంది, నేను వెళ్తా అంటే తడోబా తిప్పేశ్వర్ పంపిస్తాను. డెఫినెట్లీ వెళ్ళు, షూర్ షాట్, డౌట్ లేదు. ఇట్ విల్ టెస్ట్ యువర్, ఇలా యూ విల్ హ్యావ్ టు, వేడిగా ఉంటుంది, జస్ట్ ప్రిపేర్ ఫర్ దట్. ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్. యూ విల్ ఫుల్ మూన్ లైట్లో ఫర్ టైగర్ వస్తే you will not forget it for the rest of your life. Radium la ఉంటుంది, it radiates, glowing. Damn. And that visual you'll never forget in your life. Then I've seen bear with cubs ఆడుకుంటా అంటే దానికి ఒక డిసిప్లిన్ ఉంటుంది. నేను చెప్తాను వెళ్ళే ముందు, when I would go షవర్ చేసి పొద్దున, వితౌట్ సోప్, నో నథింగ్, నో మాయిశ్చరైజర్స్, నథింగ్. సో నాకు ఒకసారి నా ఏమట
somebody wanted to come along. So I said nothing. Cologne పెట్టినా పర్ఫ్యూమ్ పెట్టినా యానిమల్స్ తెలిసిపోద్ది. విండ్ ఇస్ ఇన్ దే డైరెక్షన్, దే విల్ నాట్ ఈవెన్ కమ్. సో అలాగా అన్నీ వేస్తే చిన్న లిప్ బామ్ పెట్టుకున్నా తెలిసిపోతుంది. డామ్. సో ఐ వుడ్ గో దట్ వే. సో యూ హ్యావ్ టు బ్లెండ్ ఇన్ దట్ టు దట్ లెవెల్. ఒక 2 days ఫారెస్ట్లో తిరిగితే విల్ స్మెల్ లైక్ ద ఫారెస్ట్ అంట కదా ఇది. ఓకే. ఎప్పుడు ఛాన్స్ దొరికితే అప్పుడు గో ఇన్ టు జంగల్స్. దే సో మచ్ ఆఫ్ లర్నింగ్. గో స్పెండ్ టైమ్. ఐ వుడ్ గో. ఒక చిన్న స్ట్రీమ్ ఉండేది, పెరినల్ స్ట్రీమ్. 1 గంట 2 గంటలు 3 గంటలు ఒట్టి కూర్చునేవాడు అక్కడ వెళ్ళేసి. ఏం చేసేది అంటే ఐ రియల్లీ ఎంజాయ్డ్ దట్ జంగల్ లైక్ నోబడి ఎల్స్. అంటే ఐ యూస్ టు ఓన్ ద జంగల్. ఆ లెవెల్లో నాకు ఐ కుడ్ డూ ఎనీథింగ్ ఇన్ దట్ జంగల్. దట్ వాజ్ బికాస్ ఆఫ్ వాట్ ఐ డూ అండ్ లోకల్ సపోర్ట్, డిపార్ట్మెంట్ సపోర్ట్. నేను ఇది చెప్పానంటే దే వుడ్. సో దట్ ఐ వాజ్ సో ఫార్చునేట్. దాంతో ఏమొస్తుంది, రెస్పాన్సిబిలిటీ వస్తుంది. యూ హ్యావ్ టు ఆల్సో హ్యావ్ దట్ రెస్పాన్సిబిలిటీ టు మీట్ దట్ డిసిప్లిన్. వావ్. సరే, ఎనీవేస్ ఆన్ దట్ ఐ వుడ్ లైక్ టు కంక్లూడ్. సో ఫైనల్లీ ఇప్పుడు ఇఫ్ యూ వాంట్ టు సే సంథింగ్ ఫర్ ద పీపుల్ అవుట్ దేర్, లైక్ వాట్ డూ యూ వాంట్ టు సే ఇన్ జనరల్? Let's say regarding the conservation of trees and whatever. See, basically connecting to nature is the most important lesson we all need in our life, and that is possible only by going and spending time in the jungle. మన టూరిస్ట్ వెళ్తూ ఉంటారు, బట్ అగైన్ ద ప్రాబ్లమ్ విత్ ఆ టూరిస్ట్ ఇస్ దే డోంట్ ఫిట్ ఇన్ టు దట్ ప్లేస్. మనం ఎక్కడికి వెళ్ళినా కానీ నాకు ఐ టు హ్యావ్ రిసార్ట్ కదా. వీ వాంట్ మ్యూజిక్, వీ వాంట్ స్విమ్మింగ్ పూల్. I would tell them, come to experience what I have, not to experience what you need. Become a tourist. Go to new places. It can be jungles. It can be smallest of small places. Go learn new territories, new communities. మన కంట్రీ అంత రిచ్ హెరిటేజ్ ఏ కంట్రీకి లేదు. In 20 odd states, 20 odd languages, so many different cuisines, lifestyles వేరు. We have to experience. ఒక లైఫే. I'll suggest keep traveling, and at somewhere you keep jungle as the experience jungle. The more you experience it, your thought process will change. Wow. So on that, I will take a leave from you, sir. Thank you so much for coming. Thank you for having me. Thank you. As I said, I would love to hang out with you sometime. Anytime. Thank you, sir. Thank you. Thanks. Yeah.